హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జాతీయోద్యమంలో భాగంగా ఈ గాంధీజీ నడిపించిన పోరాటాలు, వాటి యొక్క పద్ధతులు, అలానే గాంధీజీ యొక్క నాయకత్వం ఎలా జరిగింది అనే దాని గురించి అయితే పూర్తిగా ఈ వీడియోలో నేర్చుకుందాం. సో గాంధీ యుగం ఎప్పటి నుంచి జరిగిందనంటే మనకి 1920 నుంచి 1947 వరకు. సో గాంధీజీ యొక్క పూర్తి పేరు ఏంటంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. జననం వచ్చేసి 1869 అక్టోబర్ 2 గుజరాత్లోని పోర్బందర్లో అయితే జన్మించారు. అలాగే అతని యొక్క తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి ఫుతిలాబాయ్, అలాగే భార్య కస్తూరబా గాంధీ. అలానే వివాహం ఎప్పుడు జరిగిందంటే 1883 సంవత్సరంలో 13 సంవత్సరాల వయసులో అయితే గాంధీజీకి అయితే వివాహం జరిగింది, అంటే బాల్య వివాహం అయితే జరిగింది. సో ఇతని యొక్క కుమారులు ఎవరంటే హరిలాల్, మణిలాల్, అలాగే రామ్దాస్, అలానే దేవదాస్. అయితే గాంధీజీ 1888 సెప్టెంబర్ 4 రోజు అయితే బారిస్టర్ చదువుకోవడానికి అయితే ఇంగ్లాండ్ వెళ్ళడం అయితే జరిగింది. సో ఎక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నారంటే అక్కడ మనకి 1819 వరకు అయితే 91 వరకు అయితే అక్కడ ఇంగ్లాండ్లో అయితే ఉన్నారు. ఏ కాలేజీలో చదివారంటే యూసీఎల్ యూనివర్సిటీ లా ఇన్నర్ టెంపుల్ కళాశాలలో అయితే ఇతనైతే చదవడం జరిగింది. దాని తర్వాత అయితే గాంధీజీ మన భారత్కి అయితే తిరిగి వచ్చారు. తర్వాత మళ్ళీ 1893లో అయితే మనకి అబ్దుల్లా సేఠ్ అలానే త్యాబ్ సేఠ్ వీళ్ళ కేసు గురించి అయితే, అంటే వ్యాపార కేసు ఒకటి ఉంటుంది అనమాట. సో దానికోసం అని చెప్పి గాంధీజీ అయితే దక్షిణాఫ్రికా అయితే వెళ్ళడం జరుగుతుంది. అంటే వీళ్ళ కేసు వాదించడానికి అని చెప్పి వెళ్తారనమాట. అంటే ఇది వీళ్ళ వ్యాపారాలు వచ్చేసి దక్షిణాఫ్రికాలో ఉంటాయి. సో వన్ ఇయర్ అగ్రిమెంట్ తీసుకొని చెప్పి ఇతను గాంధీజీ అయితే దక్షిణాఫ్రికా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ దక్షిణాఫ్రికా వెళ్ళాక ఇక్కడ 1893 నుంచి 1915 వరకు అక్కడే 22 ఇయర్స్ వరకు అక్కడే ఉంటాడు అనమాట, దక్షిణాఫ్రికాలోనే ఉంటాడు. సో ఇందులో అయితే 2 దశలు ఉంటాయన్నమాట, మితవాదుల యుగం అలాగే అతివాదుల యుగం. సో మితవాదుల యుగం వచ్చి 1893 నుంచి 1906, అలానే అతివాదుల యుగం వచ్చి 1906 నుంచి 1915. అయితే గాంధీజీ మన భారత్కి ఎప్పుడు తిరిగి వచ్చారంటే ఇప్పుడు మనకి 1893 నుంచి 1915 వరకు అక్కడే ఉన్నారు కదా. సో 22 ఇయర్స్. అయితే మనకి గాంధీజీ ఎప్పుడు తిరిగి వచ్చారంటే 1915 జాన్ 9 రోజు అయితే మనకి భారతదేశానికి అయితే తిరిగి రావడం జరిగింది. సో ఆ వచ్చిన రోజునే ప్రవాసీ భారతీయ దివాస్ కూడా జరుపుకుంటున్నారు. అయితే గాంధీజీ 1894లో నాటల్ అనే ఇండియన్ కాంగ్రెస్ సంస్థను కూడా స్థాపించారు. అలాగే 1903లో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను కూడా ప్రారంభించారనమాట. సో నెక్స్ట్ మనకి 1906లో అనమాట. సో 1906లో అయితే జాతి వివక్షతకు వ్యతిరేకంగా అయితే ఇతనైతే తొలి సత్యాగ్రహం అయితే చేశాడనమాట. దక్షిణాఫ్రికాలో చేశాడు. అంటే తొలి సత్యాగ్రహం అంటే మనకి దక్షిణాఫ్రికాలో ఎప్పుడు చేశారని అడుగుతారు కదా. తొలి సత్యాగ్రహం 1906లో అయితే చేశారు. అలానే 1909లో హిందూ స్వరాజ్ అనే గ్రంథాన్ని కూడా అతనైతే రచించాడనమాట. సో దాని తర్వాత దక్షిణాఫ్రికాలో గాంధీజీ నివాసం ఉన్న ఇంటి పేరు ఏంటి అని అంటే టాల్ స్టామ్ ఫామ్ అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి పత్రికలు ఏంటంటే యంగ్ ఇండియా, అలానే హరిజన్, ఇండియన్ ఒపీనియన్ అనమాట. సో ఈ ఇండియన్ ఒపీనియన్ అనేది దక్షిణాఫ్రికాలో ఉండగా ప్రచురిస్తారనమాట ఈ పత్రికనైతే. అలానే నవజీవన్. అలాగే గ్రంథాలు వచ్చేసి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, అలానే కన్క్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్. నెక్స్ట్ హిందూ స్వరాజ్, మనం ఇందాక చెప్పుకున్నాం కదా 1909లో హిందూ స్వరాజ్ అనే గ్రంథాన్ని రచించారు. సో నెక్స్ట్ గాంధీజీని ప్రభావితం చేసిన 3 వ్యక్తులు, అలాగే వారి యొక్క రచనలు. అంటే గాంధీజీ వేటి వల్ల అంటే ఏ రచన వల్ల ప్రభావితులు అయ్యారనంటే మనకి ఫస్ట్ వచ్చేసి లియో టాల్ స్టామ్, అది వచ్చేసి అతని యొక్క రచన వచ్చేసి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ. అలానే నెక్స్ట్ జాన్ రస్కిన్ అనమాట, ఇది వచ్చి ఆన్ టు దిస్ లాస్ట్ అనమాట. నెక్స్ట్ హెన్రీ డేవిడ్ థోరో అనమాట, ఇది వచ్చేసి సివిల్ డిస్ఓబీడియన్స్ అనమాట. ఈ మూడు రచనల వల్ల అయితే గాంధీజీ అయితే ప్రభావితం అయితే అయ్యారు. అలానే గాంధీజీ నడిపిన ఆశ్రమాలు ఏంటి అని అంటే ఇక్కడ సబర్మతి ఆశ్రమం, ఇది ఎక్కడుందంటే అహ్మదాబాద్లో అయితే చేశారనమాట ఈ ఆశ్రమాన్ని. సో దీన్నే సత్యాగ్రహ ఆశ్రమం అని కూడా అంటారు. అలానే ఫోనెక్స్ వచ్చేసి దక్షిణాఫ్రికా, అలానే సేవాగ్రామ్ వచ్చేసి వార్ధా మహారాష్ట్ర అనమాట. అలానే గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరు అని అంటే గోపాలకృష్ణ గోఖలే. అలానే గాంధీజీని తన రాజకీయ గురువు అని చెప్పుకున్న వ్యక్తి ఎవరంటే మనకి మార్టిన్ లూథర్ కింగ్ అనమాట. నెక్స్ట్
గాంధీజీని అర్ధనగ్న ఫకీర్ అని విమర్శించిన వ్యక్తి ఎవరు అనంటే చర్చిల్ అన్నమాట. నెక్స్ట్ గాంధీజీ శిష్యురాలు ఎవరు అనంటే మీరాజెన్. గాంధీజీ యొక్క బిరుదులు ఏమేమి ఉన్నాయంటే మనకి జాతిపిత, మహాత్మా, బాపూజీ, బాయ్, అలానే కైజర్ ఈ హింద్ అనమాట. సో ఈ జాతిపిత కానీ ఇవి బిరుదులు ఎవరిచ్చారంటే మనకి జాతిపిత అనేది సుభాష్ చంద్రబోస్, అలానే మహాత్మా రవీంద్రనాథ్ ఠాగూర్, బాపూజీ వచ్చేసి నెహ్రూ, అలానే బాయ్ వచ్చేసి దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడ ప్రజలైతే బాయ్ అని పిలిచేవాళ్ళు అనమాట. అలాగే కైజర్ ఈ హింద్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. ఇవి గాంధీజీ గురించి. సో దాని తర్వాత గాంధీజీ కొన్ని ఉద్యమాలు అలానే సత్యాగ్రహాలు చేయడం జరిగింది కదా. సో దాని గురించి అయితే మనం ఒక్కొక్క సత్యాగ్రహం అలానే ఉద్యమాల గురించి అయితే ఇప్పుడు చెప్పుకుందాం. గాంధీజీ చేపట్టిన ఉద్యమాలు ఏంటంటే చంపారణ్ ఉద్యమం, నెక్స్ట్ ఖేడా ఉద్యమం, నెక్స్ట్ అహ్మదాబాద్ కార్మికుల ఉద్యమం అనమాట. అయితే ఈ చంపారణ్ ఉద్యమం ఖేడా ఉద్యమం అయితే మనకి రైతుల కోసం అయితే జరుగుతుంది. అలాగే అహ్మదాబాద్ ఉద్యమం అయితే కార్మికుల కోసం అనమాట. అయితే ఈ 3 ఉద్యమాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సత్యాగ్రహం. అంటే ఈ సత్యాగ్రహం ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ మనకి భారతదేశంలో గాంధీజీ చేసినటువంటి మొట్టమొదటి ఉద్యమం ఇదే. అలాగే భారతదేశంలో మొదట సత్యాగ్రహం చేపట్టినటువంటి ఉద్యమం కూడా ఇదే అనమాట, చంపారణ్ ఉద్యమం. నెక్స్ట్ మనకి ఫస్ట్ అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అంటే మనకి ఫస్ట్ మొట్టమొదటి సత్యాగ్రహం ఎక్కడ ప్రారంభించారు గాంధీజీ అని అంటే 1906 దక్షిణాఫ్రికాలో అనమాట. ఫస్ట్ ఇక్కడ చేస్తారన్నమాట సత్యాగ్రహం. దాని తర్వాత 1917లో అయితే మనకి భారతదేశంలో మనకి సత్యాగ్రహం చేస్తారనమాట, చంపారణ్ సత్యాగ్రహం. నెక్స్ట్ మనకి 1918లో ఖేడా సత్యాగ్రహం, అలాగే నెక్స్ట్ 1918 అహ్మదాబాద్ కార్మికుల ఉద్యమం అనమాట. అయితే ఈ అహ్మదాబాద్ కార్మికుల యుద్ధంలో ప్రత్యేకత ఏమిటి అంటే అమరణ నిరాహార దీక్ష అయితే గాంధీజీ చేపడతారనమాట. ఎప్పుడు అని అంటే అహ్మదాబాద్ కార్మికుల ఉద్యమంలో. అయితే మొత్తం మీద అయితే గాంధీజీ అయితే మనకి 17 సార్లు అయితే నిరాహార దీక్ష అయితే చేస్తారనమాట. సో నెక్స్ట్ చంపారణ్ ఉద్యమం అనమాట. సో ఇక్కడ చంపారణ్ యుద్ధం అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మనకి 1917లో. అయితే ఈ చంపారణ్ యుద్ధానికి అంటే ఈ చంపారణ్ అని ఎందుకన్నారంటే ఈ చంపారణ్ అనేది మనకి బీహార్లో ఒక చిన్న గ్రామం అనమాట చంపారణ్ అనేది. అయితే ఈ చంపారణ్ ఉద్యమం జరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే వీటికి మనకి ఫస్ట్ ఇక్కడ బలవంతంగా నీలిమందులు అయితే సాగు చేయించేవాళ్ళు. అలాగే తిన్కతియా పద్ధతిలో అయితే ఇది ఇక్కడైతే అమల్లో ఉందన్నమాట. దీనివల్ల చంపారణ్ ఉద్యమం స్టార్ట్ చేశారు. అయితే ఈ వీటి ఉన్నాయి కదా, వీటి వల్ల మనకి నష్టాలు ఏమొచ్చేసాయంటే భూమి యొక్క సారం అయితే తగ్గిపోయేది. అలానే ఈ భూమి యొక్క సారం తగ్గిపోవడం వల్ల పంటలు సరిగ్గా పండక మనకి ఆహారం కొరత ఎక్కువ ఏర్పడింది అనమాట. అయితే ఇంకొక రైతులు పండించిన అంటే మనకి పండిస్తారు కదా, మనకి పండినా కానీ పండకపోయినా కానీ భూస్వాములకైతే మనం శిస్తు కట్టాలని అయితే చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ అంటే ఈ ఐరోపా భూస్వాములు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు ఎప్పుడు అమ్మమంటే ఎప్పుడో అమ్మాలంటే ఎక్కడ అమ్మాలంటే అదంతా కూడా వాళ్ళు చెప్పినట్టే చేయాలన్నమాట. అంటే ఎక్కడ ఎప్పుడు ఎంత అమ్మాలి ఎంతకు అమ్మాలి అదంతా కూడా. అలానే జమీందారులు ఉంటారు కదా, వాళ్ళైతే 2 పన్నులు విధించారనమాట. అదేంటి అంటే షరాబేసి అలాగే తవాన్ అనమాట. అంటే షరాబేసి అంటే ఎక్కువ మొత్తంలోనే మనకి పన్నును వసూలు చేసేవాళ్ళు అనమాట. అలానే తవాన్ అంటే మనకి పంట పండినా పండకపోయినా ఇప్పుడు మనకి నష్టం వచ్చినా కానీ అదంతా మనకి నష్టం వస్తే మాత్రం మనమే రైతులే భరించాలి అని అయితే చెప్పారు. అలానే ఇలా రైతులకైతే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ ఏంటంటే రాజ్ కుమార్ శుక్లా అలాగే బ్రిజ్ కిషోర్ అనమాట ఇక్కడ ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఈ బ్రిజ్ కిషోర్ ఆయన ఎవరంటే మనకి రైతుల అంటే చంపారణ్ రైతులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క రైతుల లీడర్ అనమాట. అలాగే ఈ రాజ్ కుమార్ శుక్లా అయితే నాయకత్వం వహించాడు. అయితే కాకపోతే అప్పుడైతే వీళ్ళు ఏం పట్టించుకోలేదన్నమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ 1914లో మనకి బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ సమావేశం అయితే జరిగింది. అయితే అక్కడ ఏం చేశారంటే ఈ బ్రిజ్ కిషోర్ అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళి ఆ ప్రభుత్వానికి అయితే అంటే ఇక్కడ అంటే బీహార్లో ఒక రైతుల కమిటీని అయితే ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతారనమాట. ఈ బ్రిజ్ కిషోర్ అడిగితే ప్రభుత్వం మాత్రం ఏం పట్టించుకోదు. అయితే దాని తర్వాత ఏం జరిగిందంటే 1916లో మనకి లక్నో సమావేశం జరిగింది. అయితే ఆ లక్నో సమావేశం అంటే ఏంటంటే ఇప్పుడు ఆ సమావేశంలో అతివాదులు మితవాదులు అలానే హిందువులు ముస్లింలు వీళ్ళందరూ కలిసిన ఇది గొప్ప సమావేశం అనమాట. అయితే 1917 ఏప్రిల్ 10 రోజు ఏం జరిగిందంటే ఇప్పుడు 1916లో ఈ లక్నో సమావేశం జరిగినప్పుడు ఆ లక్నో సమావేశానికి వీళ్ళు కూడా వెళ్తారనమాట. రాజ్ కుమార్ శుక్లా అలాగే బ్రిజ్ కిషోర్ వెళ్తారు. అలాగే
అక్కడికి గాంధీజీ కూడా వస్తారనమాట. అయితే గాంధీజీ వస్తే ఈ గాంధీజీతోని మాట్లాడతారనమాట. ఇక్కడ రైతులకు ఇబ్బంది ఉంది చంపారణ్‌లో అని చెప్పి వాళ్ళతో మొత్తం వివరంగా వివరిస్తారనమాట గాంధీజీకి. అయితే గాంధీజీ చెప్తారనమాట, నేను వస్తా ఈ 1917 ఏప్రిల్ 10th రోజు అని చెప్పి అంటాడు. అయితే దాని తర్వాత 1917 ఏప్రిల్ 10th రోజు గాంధీజీ ఏం చేస్తారంటే తన శిష్యుడిని తీసుకొని అయితే చంపారణ్‌కి వస్తారు. తన శిష్యులు ఎవరంటే మహాదేవ దేశాయ్, అంటే గాంధీజీకి అయితే కార్యదర్శి అని చెప్పుకోవచ్చు. అలానే జేపీ కృపలాని, అంటే ఈయనైతే మనకి భారత రాజ్యాంగ పరిషత్తుకి తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారనమాట. వాళ్ళతో పాటు మనకి ఇంకెవరు వచ్చారంటే గాంధీజీతో పాటు రాజేంద్ర ప్రసాద్, అలాగే నరహరి పారికర్, అలాగే ముజఫర్ ఉల్ హక్ అనమాట. దాని తర్వాత అంటే ఫస్ట్ మనకి 19 ఏప్రిల్ రోజు వచ్చారు కదా, తను వచ్చినప్పుడు ఫస్ట్ గాంధీజీ అమోల్వా అనే ప్రాంతానికి అయితే వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ సంత్ రావత్ అనే వాళ్ళ ఇంట్లో అయితే ఉంటారు, అంటే బస చేస్తారనమాట ఆ రోజు. నెక్స్ట్ అండ్ అక్కడ ఉండి అక్కడ అంటే రైతుల ఇబ్బందులు కనుక మొత్తం తను తెలుసుకుంటాడు, చూస్తూ ఉంటాడు అనమాట. చూసిన తర్వాత తను ఏం చేస్తాడంటే గాంధీజీ ఇక ఇలా ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్పి, ఇతనైతే ఇవి ఐరోపా భూస్వాముల వల్ల కదా వాళ్ళకి ఇబ్బందులు, సో వాళ్ళ సంఘం దగ్గరికి వెళ్ళి ఆ సంఘ నాయకుడు యొక్క విల్సన్ అనమాట, ఆ సంఘం యొక్క నాయకుడు. అయితే ఆ సంఘ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇలా ఇబ్బందులు ఉన్నాయి, సో మీరు కొంచెం ఇలా చేయండి అని చెప్తే ఈ ఐరోపా భూస్వాములు మాత్రం ఏం పట్టించుకోరు, ఏం మార్చరనమాట. అయితే ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ విల్సన్ వీళ్ళందరూ ఐరోపా భూస్వాముల సంఘం మొత్తం ఈ ప్రభుత్వాన్ని చెప్తారనమాట. చెప్పి ఇక్కడ గాంధీజీని అయితే ఇక్కడి నుంచి పంపించేయండి అని చెప్తారు. అయితే చెప్తే గాంధీజీ వెళ్ళడనమాట. ఎప్పుడైతే అలా వెళ్ళమని చెప్పారో గాంధీజీ ఏం చేస్తారంటే మోతిహరి అనే ప్రాంతంలో అయితే సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ 1917 అయితే ఏప్రిల్ 18న ఇక్కడ ప్రభుత్వం అయితే రమ్మని చెప్తుంది అనమాట. రమ్మని చెప్పి అక్కడ చర్చలు అయితే జరుగుతాయి. చర్చలు జరిగిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే 1917 మే 29న ఫ్రాగ్స్రామ్ కమిటీని అయితే ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసి అక్కడ గాంధీజీని అయితే సభ్యుడిగా చేస్తారు అనమాట ఫ్రాగ్స్రామ్ కమిటీలో. చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే గాంధీ ఈ కమిటీ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక నివేదికను తయారు చేస్తారనమాట. తయారు చేసి అంటే ఇక నివేదికలో ఏమేం చేస్తారంటే దౌర్జన్యాన్ని ఆపేయాలని, అలానే బలవంతంగా నీలిమందును పండిస్తున్నారు కదా, అంటే పండించమని చెప్తున్నారు కదా రైతులకి, సో బలవంతంగా నీలిమందును అయితే పండించొద్దు, అలాగే రైతులే అమ్ముకోవాలంటే ఇప్పుడు ఐరోపా భూస్వాములు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు చెప్పినట్టే ఎక్కడ అమ్మాలి, ఎంతకు అమ్మాలి అదంతా కాకుండా రైతులకు నచ్చినట్టే అమ్ముకునేటట్టు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే రైతులు బాగుపడడం కోసం కొన్ని చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి నివేదికలో రాస్తారనమాట. కాకపోతే ఈ నివేదిక ప్రకారం అయితే కొన్ని మాత్రమే అమల్లోకి వచ్చాయి. అవేంటి అంటే తిన్కతియా విధానం అయితే రద్దు చేశారు, అలాగే కౌల్దారీ చట్టం, నెక్స్ట్ రైతుల దగ్గర నుంచి తీసుకున్న సొమ్ము ఉంటుంది కదా అందులో నుంచి అయితే కొంత పర్సెంట్ని అయితే తిరిగి ఇస్తారనమాట. సో ఇవన్నమాట. నెక్స్ట్ ఈ ఫస్ట్ మనకి గాంధీజీ ఫస్ట్ విజయం సాధించిన ఉద్యమం ఏమిటి అని అడిగితే చంపారణ్ ఉద్యమం. అయితే ఈ ఉద్యమంలో వల్లనే ఇతనికైతే ఈ మనకి గాంధీజీ బిరుదులు ఉంటాయి కదా, సో ఆ బిరుదుల్లో మహాత్మా అలానే బాపూజీ బిరుదులు అయితే ఈ చంపారణ్ ఉద్యమం వల్లే వచ్చాయన్నమాట. ఇది చంపారణ్ ఉద్యమం గురించి అయితే మొత్తం విషయాలన్నమాట. ఖేడా ఉద్యమం అలాగే అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం గురించి అయితే నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ఖేడా ఉద్యమాన్నే ఖైరా ఉద్యమం అని కూడా అంటారనమాట. ఇదైతే మనకి 1918లో జరిగిందనమాట. ఇది ఎందుకోసం చేశారంటే రైతుల కొరకైతే చేశారు. ఖేడా అని దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే ఖేడా అనేది గుజరాత్లోని ఒక జిల్లా అనమాట. అయితే ఈ ఖేడా ఉద్యమం చేయడానికి ముఖ్యమైన కారణాలు సమస్యలు ఏంటంటే, సో రైతులకైతే వీళ్ళు అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ భూస్వాములు ఇక్కడ పన్నునైతే పెంచారు. అలాగే పన్నుల మినహాయింపు అంటే పంటలు పండనప్పుడు వాళ్ళకి ఏం చేశారంటే పన్ను మినహాయింపు కనుక ఇవ్వకోకుండా ఎక్స్ట్రా అమౌంట్ అయితే పెంచారనమాట. దానివల్ల ఇక్కడ ఉన్న రైతులకైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారనమాట. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఒక ఉద్యమం ఒకటి స్టార్ట్ చేశారు. అక్కడ ఉద్యమానికి నాయకత్వం మోహన్ లాల్ పాండే వహించారనమాట. కాకపోతే ఆ ఉద్యమం మాత్రానికి చేపట్టారు కానీ దానికి రెస్పాన్స్ ఏం రాలేదు. దాని తర్వాత ఏం చేశారంటే ఈ మోహన్ లాల్ గాంధీజీ అంటే ఆల్రెడీ అక్కడ చంపారణ్ ఉద్యమంలో ఆల్రెడీ విజయం సాధించారు కదా, ఆ విషయం తెలుసుకున్నారు, అంటే అందరికి తెలుస్తుంది కదా. సో దానివల్ల ఈ మోహన్ లాల్ ఏం చేశారంటే ఒక లెటర్ రాశారనమాట గాంధీజీకి, ఇలా ఇబ్బందులు ఉన్నాయి, ఇలా ఇక్కడ రైతులు ఇలా ఇబ్బంది పడుతున్నారని లెటర్ రాస్తే గాంధీజీ ఏం చేశారంటే లెటర్కి రిప్లై ఇవ్వకుండా అంటే డైరెక్ట్గా నేను వస్తానని చెప్పి
అతను ఇక్కడికొస్తారనమాట. ఇక్కడ గుజరాత్‌లోకి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటది గదా! క్రీడా ఉద్యమంలోను గుజరాత్ ప్రభుత్వంతోనైతే మాట్లాడతారు. కాకపోతే వాళ్ళేం రెస్పాన్స్ ఇవ్వరు. అయితే వాళ్ళేం జేస్తారు, ఇప్పుడు గాంధీ ఇలా సత్యాగ్రహాన్నయితే మొదలుపెడతాడనమాట. గ్రహాన్ని మొదలుపెట్టాక ఇక్కడ ఉన్న భూస్వామి ఉంటారు గదా! అందులో ధనికులైనటువంటి ఒకతను ఏం జేశారంటే, అతను భూస్వామి వచ్చేసి ఇక్కడ ధనికులైతే ఎవరైతే ఉన్నారో, రైతులల్లో ధనికులుంటారు గదా! వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళు గనుక ఫుల్లుగా పన్ను కడితే మాత్రం ఈ పేదల పన్నయితే రద్దు చేస్తామని చెప్తాడనమాట ఆ భూస్వామి. అలా చెప్పడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజలు ఏం చేస్తారంటే, ధనికులు ఏం చేస్తారంటే వాళ్ళు ఓకే అని చెప్పి వాళ్ళు అక్కడ ఫుల్ పన్ని చెల్లిస్తారనమాట. దానివల్ల ఇక్కడ ఈ కేడా ఉద్యమం గూడా విజయవంతంగా జరుగుతదనమాట. ఇది కేడా ఉద్యమం గురించి. నెక్స్ట్ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం అనమాట. ఇదైతే మనకి 1980లో జరిగింది. సో, ఇక్కడ ఈ అహ్మదాబాద్ ఉద్యమం ఎందుకు జరిగిందంటే, ఇక్కడ నిత్యావసర ధరలుంటాయి గదా! మన వస్తువులు గాని వాటి ధరలైతే పెంచారనమాట. దాని ధరలు పెరగడం, అలానే జీతభత్యాలు గనక మనకి జీతాలు సరిగ్గా రాకపోవడం, అదే సమయంలో వీళ్ళకి ప్లేగ్ వ్యాధి వచ్చిందనమాట అదే సమయంలో అక్కడ. సో, దానివల్ల ఏం చేశారంటే, ఇక్కడ మిల్లులో వర్క్ చేస్తారు గదా! ఆ పని చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఉద్యోగం గనక మానేసి వేరే ప్లేస్‌కి వెళ్తారు. అలా వెళ్ళిపోవడం వల్ల ఆ మిల్లులో ఉద్యోగాలు గనక ఏముండదో మిల్లు మొత్తం ఉద్యోగాలు లేక మిల్లు అలా ఆగిపోయి అలా ఉంటది కొంతకాలం. అయితే అప్పుడేం చేస్తారంటే, మిల్లు యజమానులు గనక మీకు 75% జీతాలు పెంచుతామని చెప్పి ఉద్యోగులకి ఇలా చెప్తారు గదా! రండి అని. సో, అలా చెప్తారు. అయితే వాళ్ళేం చేస్తారు, సరే అని చెప్పి వాళ్ళు ఉద్యోగంలో చేరతారు. కాకపోతే ఆ ప్లేగు వ్యాధి ఎప్పుడైతే ప్రభావితం కొంచెం తగ్గిందో, మళ్ళీ జీతాలు ఫస్ట్ ఎప్పుడు ఎలా ఇచ్చారో తక్కువగా అలానే ఇచ్చిరనమాట. సో, అలా ఇవ్వడం వల్ల వీళ్ళు ఇలా అవసరాలు పెరగడం, ఈ జీతభత్యాలు ఇలా ఉండడం వల్ల వీళ్ళేం చేస్తారంటే, ఒక ఉద్యమం అయితే స్టార్ట్ చేస్తారనమాట. అంటే జీతాలు ఇలా మొత్తం తగ్గించేశారని చెప్పి మిల్లు యజమానులకైతే వ్యతిరేకంగా ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తారు. అయితే స్టార్ట్ చేశాక ఏం జరిగిందంటే, ఇక్కడ మిల్లు యజమాని ఉన్నారు గదా! ఇక్కడ మిల్లు యజమానులలో గొప్ప వాళ్ళెవరంటే ఇక్కడ అంబుల్ సారాభాయ్ అనమాట. అయితే ఇతను మిల్లు యొక్క ధనికులలో ఉంటారు గదా! మిల్లు యజమానిలో ఇతను అంబుల్ సారాభాయ్ అనమాట యజమాని. అయితే అతనికొక చెల్లుందనమాట. సో, ఆమె పేరే అనసూయ దేవి. ఈమె ఏం చేస్తదంటే, ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు కార్మికులందరూ ఇబ్బందులు పడుతున్నారు గదా అని చెప్పి ఆమె అతన్ని మొత్తం ఇబ్బందులు ఇంతగానం పడుతున్నారని ఆల్రెడీ ఇక్కడ చంపారణ్‌లో, కేడాలో గనక గాంధీజీ ఉద్యమం అయితే విజయవంతం చేశారు కదా! సో, ఈమె అనసూయదేవి ఏం చేస్తదంటే గాంధీజీకి చెప్తదనమాట. ఇక్కడ ఇబ్బందులు గనక ఇలా అవుతుంది అని చెప్పి కార్మికులకి చెప్తే, అతనేం చేస్తాడంటే ఇక్కడికొస్తారనమాట. ఇక్కడికొచ్చేసి అహ్మదాబాద్ గనుకొచ్చేసి ఇక్కడ సత్యాగ్రహాన్నయితే స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏమైతదంటే, ఈ కార్మికులు ఉంటారు గదా! కార్మికులను అంటే అందరూ కలిసి ఇలా ఉండాలి అని చెప్తే, సరే అని చెప్తారు గానీ, వాళ్ళేం చేస్తారంటే గాంధీజీకి తెలవకుండా ఇక్కడ కార్మికులు వాళ్ళ మిల్లులోకి వెళ్తారనమాట. మిల్లులోకి వెళ్ళడం వల్ల వీళ్ళు నేను చెప్పిన మాట వినకుండా అంటే ఇతను వీళ్ళ కోసం అని చెప్పి ఇంత చేస్తున్నా వీళ్ళు వినకుండా ఉద్యోగాలకు వెళ్తున్నారని అతను ఏమంటాడంటే, నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి చేస్తాడనమాట. అంటే ఈ సమస్య తీరేంత వరకు కూడా నేను ఈ దీక్ష చేస్తా అని. అంటే కార్మికులు తన మాట కనుక వినకుండా ఉద్యోగానికి పోతున్నారని. నార్మల్గా అయితే ఇంత సత్యాగ్రహం చేశారు. కాకపోతే వీళ్ళు కార్మికులు ఇలా చేశారని చెప్పి ఇలా చేస్తాడనమాట. ఆమరణ నిరాహార దీక్ష ఫస్ట్ ఇక్కడే అనమాట చేసేది. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమంలో అనమాట చేసేది. దాని తర్వాత వీళ్ళు ఇంతగానం మన కోసం చేస్తున్నారని చెప్పి గాంధీజీ మన కోసం చేస్తున్నారని చెప్పి కార్మికులు కూడా దానికే పట్టుబడి ఉంటారనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి ఎప్పుడు చేశారు ఆమరణ నిరాహార దీక్ష అంటే 1918 మార్చ్ 26 అనమాట. మొట్టమొదటిసారి ఇక్కడే చేశారు. అయితే ఇక్కడ చేశాక ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, వల్లభాయ్ పటేల్ ఉన్నారు కదా! అంటే అతను గొప్ప వకీల్ అనమాట, న్యాయవాది. ఇతను ఏం చేస్తారంటే అతను ఉద్యోగానికైతే రాజీనామా చేస్తారనమాట. రాజీనామా చేసి గాంధీజీతో పాటు ఇక్కడ వల్లభాయ్ పటేల్ కూడా ఈ ఉద్యమంలో చేరుతారనమాట. ఈ ఉద్యమంలో చేస్తారు. అలాగే ఈ ఉద్యమంలో మనకి ఏం చేస్తారంటే లాస్ట్‌లో మనకి వీళ్ళైతే ఇక్కడ మిల్లు కార్మికులు ఏం చేస్తారంటే మంచి ఒప్పందానికి గనుక వచ్చేసి వీళ్ళు 35% అయితే జీతాన్ని అయితే పెంచారనమాట ఇక్కడ ఉన్న కార్మికులకైతే. దీనివల్ల ఈ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం కూడా విజయవంతంగా ముగిసిందనమాట. ఇది కేడా ఉద్యమం. అలాగే
అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమంలో 1919లో 3 సంఘటనలు జరిగాయి కదా! వాటి గురించి అయితే నేర్చుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఏమేమి సంఘటనలు అంటే ఫస్ట్ రౌలట్ చట్టం, నెక్స్ట్ జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ, దీన్నే మారణకాండ అని కూడా అంటారు. నెక్స్ట్ మూడోదొచ్చి ఖిలాఫత్ ఉద్యమం అనమాట. అయితే ఫస్ట్ ఈ రౌలట్ చట్టం ఉంది కదా! సో, దీన్ని సర్ సిడ్నీ రౌలత్ ఆధ్వర్యంలో అయితే నలుగురు సభ్యులైతే దీని కమిటీనే ఏస్తారనమాట. ఈ కమిటీ సిఫార్సు మేరకైతే ఈ చట్టాన్ని రౌలట్ చట్టాన్ని అయితే రూపొందిస్తారు. ఈ రౌలట్ చట్టాన్నే నల్ల చట్టం అని కూడా పిలుస్తారనమాట. ఫస్ట్ దీనికి రౌలట్ చట్టానికి ఏమని ఉండే అంటే ద అనార్టికల్ అండ్ రివల్యూషనరీ క్రైమ్ యాక్ట్ అని ఉండే అనమాట. దీని పేరు అసలు పేరు. అంటే ఇదంటే ఏంటంటే ఎవరైతే ఇప్పుడు తీవ్రవాద కార్యకలాపాలు చేసేటువంటివి ఉంటాయి కదా! వాటిని కంట్రోల్ చేయడానికైతే ఈ యాక్ట్‌ని అయితే తీసుకొచ్చారు. అలాగే మొదటి ప్రపంచ యుద్ధం చేశాక ఆ కాలంలో ఏమైతే చట్టాలు ఉంటాయి కదా! వాటిని కంటిన్యూ చేయాలా? లేకపోతే రద్దు చేయాలా? అని పరిశీలించి రిపోర్ట్ ఇవ్వమని సర్ సిడ్నీ రౌలత్ ఆధ్వర్యంలో అయితే ఒక కమిటీని అయితే ఏర్పాటు చేస్తారనమాట. దాన్నే ఏమంటారంటే ఇక్కడ సెడిషన్ కమిటీ కూడా అని కూడా అంటారు. అయితే మనకి నలుగురు సభ్యులు అయితే కమిటీని వేశారని చెప్పాను కదా! ఆ నలుగురు సభ్యులు ఎవరంటే ఇద్దరైతే ఇండియన్స్ అలానే ఇక్కడ ఇద్దరైతే బ్రిటిష్ వాళ్ళు. అయితే ఇండియన్స్ ఎవరంటే ఫస్ట్ కుమారస్వామి శాస్త్రి అనమాట. ఇతనైతే మద్రాస్ హైకోర్టు జడ్జ్. అలాగే ప్రకాష్ చంద్ర మిట్టల్ అనే ఒక నార్మల్ పర్సనే. అలాగే బాసిల్ స్కాట్ వచ్చేసి ముంబై హైకోర్టు జడ్జ్. అలానే వెర్నోల్ వైట్ వచ్చేసి రెవెన్యూ బోర్డ్ మెంబర్ అనమాట. ఈ నలుగురు కలిపైతే చట్టాన్ని అయితే వేస్తారు కదా కమిటీని. సో నెక్స్ట్ దాని తర్వాత ఈ కమిటీని అంతా పరిశీలించి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పరిస్థితులన్నీ కలిపి ఒక నివేదికనైతే తయారు చేస్తారనమాట. నివేదికను తయారు చేసి వీళ్ళు ఏం చేస్తారంటే జనవరిలో అయితే రిపోర్ట్‌ని తయారు చేసి ఏప్రిల్‌లో సబ్మిట్ చేస్తారు. ఈ సబ్మిట్ చేశాక ఈ నివేదికనైతే బేస్ చేసుకొని 2 బిల్లులైతే తయారవుతాయి. అవేంటి అంటే ఫస్ట్ వచ్చేసి పత్రికలపై ఆంక్షలు. అలానే సెకండ్ వచ్చేసి తీవ్రవాద కార్యకలాపాలు అణచివేయడం కోసం ప్రభుత్వానికైతే అధికారాలు ఇవ్వడం అనమాట. ఈ 2 బిల్లులైతే తయారవుతాయన్నమాట. అయితే ఫస్ట్ ఇక్కడ చట్టాలుగా మారింది ఎప్పుడు అంటే 1919 మార్చ్ 18. దాని తర్వాత ఇవి ఎప్పుడు అమల్లోకి వచ్చాయంటే 1919 మార్చ్ 21 రోజైతే ఈ అమల్లోకి వస్తాయి. ఈ చట్టాలు అమల్లోకి వచ్చాక ప్రభుత్వానికి అయితే తిరుగులేని అధికారాలు వస్తాయన్నమాట. సో ఏమేంటి అంటే అవి ఫస్ట్ వచ్చేసి విచారణ లేకుండా అరెస్ట్ చేయడం, అలాగే రెండోది ఇళ్లను స్వాధీ చేయడం, మూడోది వచ్చేసి ఆస్తుల గనుక జప్తీ చేయడం, 4 ప్రత్యేక న్యాయస్థానం అనమాట. అయితే ఈ చట్టం ఉంటుంది కదా! సో ఈ చట్టం మంచిదే అని చెప్పి శంకర్ నాయర్ అనే వ్యక్తి అయితే ఈ చట్టాన్ని అయితే సమర్థిస్తారు. కాకపోతే ఈ చట్టం వచ్చాకైతే గాంధీజీ అయితే దీనికి వ్యతిరేకంగా రౌలట్ సత్యాగ్రహాన్ని అయితే చేస్తారనమాట. అంటే దీనివల్ల ప్రజలకైతే చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పి. అయితే ఆ టైంలో ఏం చేస్తారంటే ఇక్కడ స్వామి శ్రద్ధానంద ఉన్నారు కదా! అంటే ఆర్య సమాజ్‌లో ఇతను ఒక సభ్యుడు అనమాట. అయితే 1919 ఫెబ్రవరి 14 రోజు ఒక రౌలట్ సభనైతే ఏర్పాటు చేస్తారనమాట. ఏర్పాటు చేసినాక గాంధీజీకి అయితే మద్రాసు నుంచి అయితే ఇక్కడ పిలుపు వస్తుందన్నమాట. అంటే రౌలట్ చట్టం గురించి మాట్లాడాలని చెప్పి మద్రాసు వాళ్ళు అయితే పిలుస్తారు. ఆ మద్రాసుకి వెళ్ళినాక మద్రాసులో అయితే మనకి గాంధీజీకి ఒకరు పరిచయం అవుతారనమాట. రారాజీ అనే వ్యక్తి. దాని తర్వాత గాంధీజీ ఇక్కడ రారాజీ ఇద్దరు కలిసి ఇలా డిస్కస్ చేస్తారనమాట. దీన్ని ఎలా ఏం చేయాలి అని చెప్పి. అయితే ఆ ఆలోచన ప్రకారం గాంధీజీకి ఒక ఆలోచన వస్తే ఓకే అని చెప్పి రారాజీ కూడా సపోర్ట్ చేస్తారనమాట. అయితే గాంధీజీకి వచ్చిన ఆ ఆలోచన ఏమిటి అని అంటే హర్తాల్ అనమాట. హర్తాల్ అంటే ఇక్కడ మొత్తం మనం ఉంటుంది కదా దేశమంతా మనం ఒకేసారి ఇట్లా బందులు చేయడం కానీ ఇలాంటివి చేయాలి అని చెప్పి అనుకుంటారు. అయితే అనుకున్న తర్వాత 1919 మార్చ్ 30 రోజు అయితే ఇలా చేయాలని చెప్పి ఒకేసారి చేయాలి అని అనుకుంటారు. కాకపోతే అవుతుందా అవ్వదా అనే ఆలోచనతో వాళ్ళు అక్కడ ఆ రోజు చేయరనమాట. 1919 మార్చ్ 30 రోజు అలా చేయకుండా వాళ్ళు ఎప్పుడు చేస్తారంటే 1919 ఏప్రిల్ 6 రోజు అయితే మన దేశం అంతా హర్తాల్ అయితే ప్రకటిస్తారనమాట. దాని తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే 1919లో మనకి ఏప్రిల్ 13 జలియన్వాలా బాగ్ జరుగుతుంది కదా హత్యాకాండ. అది అప్పుడు ఇక్కడ జలియన్వాలా బాగ్ అక్కడ పంజాబ్లోని ఒక పార్క్లో అనమాట. ఇక్కడ హత్యాకాండలు అయితే చాలా జరుగుతాయి. అయితే ఇలా జరుగుతుంటే అంటే చాలామంది చనిపోతారు అనమాట అప్పుడు జరిగినప్పుడు, ఇది జలియన్వాలా బాగ్ జరిగినప్పుడు. సో దానివల్ల ఏం చేస్తారంటే ఇక్కడ అనిబిసెంట్ ఉంటాడు కదా, అతను ఏం చేస్తాడు గాంధీజీకి అయితే దీన్ని ఈ సత్యాగ్రహం ఏదైతే ఉందో సత్యాగ్రహం దీన్ని అయితే ఆపేయమని చెప్పి సలహా ఇస్తాడనమాట. సో అప్పుడు దానికోసం అని చెప్పి ఇక్కడ ఆపేస్తారు. ఆపేసిన తర్వాత ఈ రౌలట్ చట్టం గురించి అయితే గాంధీజీ కొన్ని వ్యాఖ్యలు చేస్తారనమాట. అంటే ఈ చట్టం బ్లాక్ చట్టాలు అన్నారు, అలానే విషపూరితమైన వ్యాధి యొక్క లక్షణం అని కూడా అన్నారనమాట. గాంధీజీ ఇలా వ్యాఖ్యానాలు అయితే చేశారు. అలాగే
ఈ డిస్రేలి అనే ఒక బ్రిటిష్ ప్రధాని కూడా ఒక వ్యాఖ్యానం అయితే చేశారనమాట. ఏంటి అంటే ఈ రౌలత్ యాక్ట్ అనేది ఒక ప్రివెంటివ్ మర్డర్ అని అయితే అన్నారనమాట. ఇది రౌలత్ చట్టం గురించి అయితే ముఖ్యమైన విషయాలు. జలియన్వాలా బాగ్ అంటే ఏంటంటే జలియన్వాలా బాగ్ దురంతరం అంటారు, లేదంటే జలియన్వాలా బాగ్ మారణకాండ ఆర్ జలియన్వాలా బాగ్ నరమేధం అంటారు. అయితే ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 1919 ఏప్రిల్ 13th రోజు అయితే జరిగింది. జలియన్వాలా బాగ్ అంటే ఏంటంటే పార్క్ అనమాట. ఈ పంజాబ్లో అమృత్సర్లోని జలియన్వాలా అనేది ఒక పార్క్. అయితే ఈ జలియన్వాలా బాగ్కి పేరు ఇప్పుడు జలియన్వాలా అనే పేరు వచ్చింది కదా, ఇది ఎందుకు వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే రంజిత్ సింగ్ అనే అతను, అంటే ఇతను సిక్కు యొక్క రాజు అనమాట, సిక్కుల యొక్క రాజు. అయితే ఇతను ఏం చేస్తారంటే జలాల్ అనే అతనికి ఇక్కడ జలియన్ అనే దాన్ని ఇస్తారనమాట. దానివల్ల ఇతనికి జలియన్వాలా ఇక్కడ ఉన్నదానికి జలియన్వాలా పార్క్ అనే పేరు వచ్చిందనమాట. నెక్స్ట్ ఈ సంఘటన జరిగింది కదా, జలియన్వాలా బాగ్ సంఘటన. ఈ సంఘటనకి ముఖ్య కారణం ఏంటంటే రౌలత్ చట్టాల వల్ల అయితే ఈ సంఘటన జరిగింది. అయితే ఇక్కడ జరిగినప్పుడు చైఫెడ్ అనే అతను అయితే గవర్నర్ జనరల్గా ఉన్నారు, అలానే మాంటెగ్ అనే అతను కార్యదర్శిగా ఉన్నారనమాట. అయితే ఇది పంజాబ్లో జరిగింది కదా, సో పంజాబ్లో అమృత్సర్లో జరిగింది. సో ఇక్కడ పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అని అంటే మైకేల్ ఓడయర్ అనమాట. అయితే ఇతను మైకేల్ ఓడయర్ ఉన్నారు కదా, ఇతను బుక్ రాశారనమాట. అది ఏం బుక్ అంటే ఇండియా యాజ్ ఐ నో ఇట్ అనే బుక్ అయితే రాశారు. అలాగే ఇతనికి డిఫెండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అనే బిరుదు కూడా ఉంది. అయితే ఇక్కడ జలియన్వాలా బాగ్ సంఘటన జరుగుతున్నప్పుడు ఇక్కడ సత్యపాల్ అలాగే సైఫుద్దీన్ కిచ్లు అనేవాళ్ళు ఇక్కడ మన అమృత్సర్లో జరిగింది కదా, సో ఆ అమృత్సర్లో గొప్ప నాయకులు వీళ్ళు అనమాట, వీరిద్దరు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్ళని అరెస్ట్ చేస్తారనమాట. ఈ రౌలత్ చట్టంలో మనకు ఉన్నాయి కదా విచారణ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అని, సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళని కలవడానికి అని చెప్పి ప్రజలకి వచ్చి కలుద్దామని వస్తే ఇక్కడ చాలా గొడవలు జరుగుతాయి. అలాగ జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే మైకేల్ ఓడయర్ ఏప్రిల్ 11న శాంతి భద్రత అంటే కరెక్ట్ ఉండాలని చెప్పి ఏం గొడవలు కావద్దని చెప్పి ఒక జనరల్ డయర్ని అయితే నియమిస్తారనమాట. ఈ జనరల్ డయర్ అనొచ్చు లేదా రీజనల్ ఎడ్వర్డ్ హరీ అని కూడా అనొచ్చు అనమాట. దాని తర్వాత ఇతన్ని జనరల్ డయర్ని నియమించాక ఇతను ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక్కడ ఏం ఆర్డర్స్ ఇక్కడ డైరెక్ట్ ఏం చేస్తారు, ప్రజలకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా 144 సెక్షన్ అయితే చేస్తాడు. అయితే ఈ 140 సెక్షన్ ఆర్డర్స్ పాస్ చేశాక ఈ అన్నీ ఏం చేస్తాయంటే ఇక్కడ అన్ని ఆర్డర్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి, ప్రజలకి తెలియదు అనమాట ఇంగ్లీషు. అయితే ఆర్డర్స్ వాళ్ళకి ఏం తెలియదు కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని ఎలాగైనా జైలు నుంచి విడిపించాలి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు ఒక మీటింగ్ని కండక్ట్ చేసుకుంటారనమాట. మీటింగ్ ఎప్పుడు కండక్ట్ చేసుకున్నట్టే ఏప్రిల్ 13th బైశాఖ పౌర్ణమి అనమాట. ఆ రోజే ఈ సిక్కులు ఉన్నారు కదా, సిక్కుల యొక్క పవిత్ర పండుగ అనమాట ఈ బైశాఖ పౌర్ణమి అనేది. ఈ మీటింగ్కి అయితే కన్నయ్య లాల్ అనే అతనైతే అధ్యక్షుడిగా ఉన్నారు, అలానే లాలా హాస్యరాజ్ అని ప్రసంగనిచ్చారు. అయితే ఇక్కడ జలియన్వాలా ఇక్కడ మీటింగ్ జరిగింది కదా, ఈ మీటింగ్ జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ జనరల్ డయర్ ఉన్నారుగా అతను ఏం చేస్తాడంటే ఇక్కడికి వచ్చి కాల్పులు జరిపి చాలా మందిని అయితే కాల్ చేస్తారన్నమాట. చాలా మంది అయితే ఇక్కడ చనిపోతారనమాట. అందుకే ఇక్కడ జలియన్వాలా బాగ్ హత్యాకాండ అని అంటారు కదా, సో ఇక్కడ చాలా మంది అయితే ప్రజలైతే చనిపోతారు. ఇలా చనిపోయారని చెప్పి ఇక్కడ ఏం చేస్తారంటే మనకి బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ గాంధీజీకి అయితే ఇక్కడ సర్ ఆర్ నైట్ హుడ్ అని అలానే కైజర్ హింద్ అనేది బిరుదులు ఇస్తారనమాట. బ్రిటిష్ వాళ్ళు ఇస్తే వీళ్ళు ఇలా చేశారని చెప్పి ఈ బిరుదులను అయితే వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు. ఎప్పుడు తిరిగి ఇచ్చేశారు అని చెప్పి కూడా ఎగ్జామ్లో అడుగుతారనమాట. జలియన్వాలా బాగ్ సంఘటన అప్పుడు వీళ్ళైతే ఈ బిరుదులు అయితే తిరిగి ఇచ్చేస్తారు. అయితే ఇలా జరిగిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ సంఘటన జరిగింది కదా, ఈ సంఘటన విచారించడానికి అని చెప్పి ఒక హంటర్ కమిటీ అని వేస్తారనమాట. ఈ హంటర్ కమిటీ వేసిన తర్వాత ఈ హంటర్ కమిటీలో మొత్తం 8 మంది సభ్యులు అయితే ఉంటారు. ఈ హంటర్ కమిటీనే డిసార్డర్స్ ఎంక్వైరీ కమిటీ అని కూడా అంటారు. అయితే ఈ హంటర్ కమిటీ వేసారు కానీ అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ జనరల్ డయర్ ఉన్నారు కదా, ఈ జనరల్ డయర్కే సపోర్ట్ లాగా ఉంటుంది. అంటే జనరల్ డయరు ఇలా హత్యలు చేశారు కదా, అంటే మన కాల్పులు జరిపారు కదా, అంటే అక్కడ చాలామంది ఒక 1200 మంది దాకా చనిపోవడం, అలానే ఒక 300 దాకా ఇలా గాయపడడం ఇలా జరుగుతుంది. కాకపోతే అక్కడ వేరేలా చెప్పి మొత్తం ఇతనికే సపోర్ట్ లాగా చేస్తారన్నమాట జనరల్ డయర్కే. అయితే ఇలా చేసిన తర్వాత అక్కడ అతన్ని నిర్దోషిలాగే ప్రూవ్ అయిపోతాడు. దాని తర్వాత గాంధీజీ ఏం చేస్తాడంటే ఈ హంటర్ కమిటీని వైట్ వాష్ కమిటీ అంటాడు. ఎందుకంటే వాళ్ళు జరిగింది కాకుండా ఒక తీర్పు
ఒక సైడే చెప్పినట్టుగా ఉంటది. అయితే దానివల్ల అతను గాంధీజీ అయితే వైట్ వాష్ అంటాడు. అంటే కరెక్ట్ తీర్పు చెప్పలేదు. కాకపోతే ఇక వైట్ వాష్ అనైతే అన్నాడనమాట. వన్ సైడ్ ఉంది కాబట్టి. దాని తర్వాత ఐఎన్‌సీ అయితే ఒక కమిటీ ఏసిందనమాట. ఆ కమిటీ ఏంటంటే కె. శాంతారాం కమిటీ. అయితే ఈ కమిటీలో అయితే వీళ్ళైతే కరెక్ట్‌గా చెప్తారనమాట. అంటే జనరల్ డయర్ ఉన్నారు కదా! అతనైతే ఇంత హత్య చేశారు, ఇలా చేశారని చెప్పి చాలా కరెక్ట్‌గా అయితే చెప్తారనమాట. దాని తర్వాత ఇక్కడ ఇలా చాలా హత్యలు జరగడం, కాల్పులు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయారు గదా! దీని గురించి ఇక్కడ జరిగిన సంఘటన గురించయితే ఇక్కడ బాంబే క్రానికల్ ఉంది గదా! బాంబే క్రానికల్‌లో అయితే వేస్తా ఉంటారు. అయితే దీని యొక్క సంపాదకుడు ఎవరంటే హర్నిసన్ అనే అతను సంపాదకుడు. ఇక్కడ ఇలా ఏస్తున్నారని జెప్పి పత్రికల్లో గనక వీళ్ళేం జేస్తారంటే మళ్ళీ ఇతన్ని గూడా పంపించేస్తారనమాట ఇక్కడి నుంచి. ఇంకా ఇది చాలలేదన్నట్టుగా మళ్ళీ జనరల్ డయర్ ఆయన ఏం జేస్తాడంటే మార్షల్ లా చట్టం అనేది తీసుకొస్తాడు. అంటే ప్రజల్ని ఇంకా ఇబ్బంది పెడతాడనమాట. ఏం వాటర్ రాకుండా ఇలా ఎలక్ట్రిసిటీ లేకుండా ఇలా చాలా ఇబ్బందులు పెడతాడు. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా! అయితే అలా చనిపోయిన వాళ్ళల్లో ఒక అతను ఉన్నాడు అనమాట. ఒక 8 ఇయర్స్, ఒక 8 సంవత్సరాల బాలుడు. అయితే అతను ఎవరంటే మనకి ఉద్ధమ్ సింగ్ అనమాట. ఈ ఉద్ధమ్ సింగ్ ఏం చేస్తారంటే ఇతన్ని ఎలాగైనా చంపాలి ఈ జనరల్ డయర్‌ని అని అనుకుంటాడు. అయితే ఇతను ఎలా చంపాలి అంటే ఇతనికి ఇలా మంచి హోదాలో ఉండాలి కదా! అంటే ఐసీఎస్ అవ్వాలని అలా ఉంటేనే అతన్ని చంపగలం అని చెప్పి అతను ఏం చేస్తాడంటే బాగా చదివి ఐఏఎస్ జాబ్ తెచ్చుకుంటాడనమాట. ఐసీఎస్ జాబ్ తెచ్చుకున్నాక అతను ఏం చేస్తాడంటే 1940లో మార్చ్ 13లో లండన్‌లో ఎంఓ డయర్‌ని అయితే చంపేస్తాడనమాట. ఒక మీటింగ్ జరుగుతే ఆ మీటింగ్ అప్పుడు అతన్ని చంపేస్తాడు. దాని తర్వాత ఇక్కడ జూలై 31లో ఉరి తీస్తారనమాట ఈ ఉద్ధమ్ సింగ్‌ని. ఎందుకంటే ఇతను చంపేసిండు కదా! సో దానికోసమని ఇతన్ని ఉరి తీస్తారు. అంటే జనరల్ డయర్‌ని కూడా చంపేద్దాం అనుకుంటాడు. కాకపోతే అతనికి బ్రెయిన్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉండి అతను కూడా 1927లో చనిపోతాడనమాట. సో ఇతనైతే చాలా గొప్ప వ్యక్తి అనమాట ఉద్ధమ్ సింగ్. వాళ్ళ తల్లిదండ్రుల కోసం తను చంపిన వాళ్ళ కోసం అతనైతే జాబ్ తెచ్చుకొని మరీ వాళ్ళనైతే చంపేశాడు. ఇదైతే జలియన్‌వాలా బాగ్ గురించైతే ముఖ్యమైన విషయాలు. ఈ ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 1919-1924 వరకైతే జరిగింది. ఈ ఉద్యమం జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ముస్లింలు తమ యొక్క మత పెద్ద అయినటువంటి ఖలీఫా పదవినైతే పునరుద్ధరించడానికి చేసిన ఉద్యమమే ఈ ఖిలాఫత్ ఉద్యమం అనమాట. సో ఖలీఫా అంటే ఏంటి అనంటే మీనింగు వారసుడు అనమాట. అంటే ఖలీఫా అంటే మనకిప్పుడు ప్రధాని ఎలా అయితే ఉంటారో సో అలాగా టర్కీకి ఖలీఫా అని అతనైతే అలా అనమాట. అయితే మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది కదా! 1914-1918 అప్పుడు జరిగినప్పుడు మనకి బ్రిటన్ కను టర్కీకి అయితే యుద్ధం జరుగుతది. మొదటి ప్రపంచ యుద్ధంలో. అప్పుడు జరిగినప్పుడు ఇక్కడ టర్కీ అయితే ఓడిపోతదనమాట. టర్కీ ఓడిపోతే అక్కడ మనకి కర్ణాటక యుద్ధాల్లో ఈ సందులు చేసుకుంటారు గదా! ఓడిపోయినప్పుడు. సో, అలానే ఈ బ్రిటన్ అండ్ టర్కీ ఇలా యుద్ధం జరిగినప్పుడు టర్కీ ఓడిపోయినప్పుడు ఈ టర్కీ అయితే బ్రిటన్‌తోని సంధి చేసుకుంటుంది. సో, ఆ సంధి పేరేంటంటే సేవర్స్ సంధి. చేసుకున్నాక ఈ టర్కీ ఓడిపోయిందని జెప్పి బ్రిటిషర్సే ఏం చేస్తదంటే కొన్ని కండిషన్స్ అయితే పెడతది. అంటే వాళ్ళు చెప్పినట్టు చేయాలని జెప్పి. ఆ కండిషన్స్ ఏంటంటే ఒకటొచ్చేసి మనకి చాలా అవమానకరణమే ఉంటాయి గదా! అవమానకరమైనవి. సో, వాటినైతే పెడతదనమాట. అలాగే ఇంకొకటేంటంటే ఈ ఖలీఫా పదవి ఉంది గదా! సో, ఈ పదవినైతే రద్దు చేయాలని జెప్పి బ్రిటిష్ కండిషన్స్ బెడతది. వీళ్ళు ఇవన్నీ భరిస్తారు గానీ, ఖలీఫా పదవిని రద్దు చేద్దాం అని అంటే వీళ్ళైతే ఒప్పుకోకుండా వీళ్ళేం జేస్తారంటే ఉద్యమం చేద్దామని జెప్పి అనుకుంటారు. సో, ఉద్యమం స్టార్ట్ జేయమని చెప్పింది ఎవరంటే ఫస్ట్ మనకి ఇక్కడ ముస్తఫా కెమాల్ పాషా అనమాట. సో, ఇతనైతే స్టార్ట్ జేయమని చెప్తాడనమాట. స్టార్ట్ జేయమని చెప్పినప్పుడు అక్కడ ఆ టైంలో ఖలీఫా రద్దు చేయమని చెప్పిర్రు గదా! బ్రిటిష్ వాళ్ళు. సో, చేస్తామని చెప్పినప్పుడు అప్పుడు ఎవరున్నారంటే ఖలీఫాగా మనకి 6వ మహమ్మద్ అయితే ఉన్నారు. సో, ఈ ఖలీఫా ఉద్యమాన్ని ఫస్ట్ స్టార్ట్ జేసింది ఎవరంటే భారతదేశంలో ఆలీ సోదరులున్నారు గదా! సో, వాళ్ళనమాట. ఆలీ సోదరులు ఎవరు అనంటే మౌలానా మహ్మద్ అలీ, అలాగే షౌకత్ అలీ. వీళ్ళు ఉద్యమాన్ని స్టార్ట్ జేయడం కోసం బొంబాయిలో 1919లో ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీనైతే స్టార్ట్ జేస్తారు. సో, స్టార్ట్ జేసినప్పుడు ఈ కమిటీలో ఎవరెవరు జాయిన్ అయితారంటే అస్రత్ మెహ్నీ, అలాగే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, అలాగే హకీం అజ్మల్. సో, వీళ్ళు ఇందులో జాయిన్ అయితారు. అయితే వీళ్ళేం జేస్తారంటే ఈ ఖిలాఫత్ కమిటీ ఇలా ఉన్నది గదా! వీటి కోసమైతే ఒక డేనైతే ప్రకటిద్దాం అనుకుంటారు. అంటే ఖిలాఫత్ డే అనడానికి. ఆ డే ఏంటంటే ఖిలాఫత్ అంటే ఇక్కడ డే వచ్చేసి మనకి అక్టోబర్ 17థ్ రోజని అనుకుంటారన్నమాట ఈ ఖిలాఫత్ డేని. సో, నెక్స్ట్ వీళ్ళు 19 ఇక్కడ ఉంది గదా! సో, ఇక్కడ 1919 నవంబర్‌లో అయితే ఢిల్లీలో
ఖిలాఫత్ సమ్మేళనం అయితే జరుగుతది. సో, ఇక్కడ ఖిలాఫత్ సమ్మేళనం చేసి ఎవరంటే ఈ ఆలీ సోదరులున్నారు గదా! వాళ్ళు చేసి ఇక్కడ వీళ్ళేం చేస్తారంటే గాంధీజీని అధ్యక్షుడిగా రావాలని చెప్పి అనుకుంటారు. అదే అతన్ని పిలుస్తారనమాట. గాంధీజీ గూడా వస్తారనమాట. అంటే వీళ్ళు ఆలీ సోదరులు ఇంతకుముందు జరిగిన మనకి ఉద్యమాలు ఉన్నాయి కదా! సో, చంపారణ్ ఉద్యమం కానీ, జలియన్ వాలా అయితే అందులో వీళ్ళు ఇక్కడ గాంధీజీకి సపోర్ట్ జేస్తారనమాట. సో, ఇక్కడ గాంధీజీ గూడా వీళ్ళకి సపోర్ట్ జేయాలనుకోని ఇక్కడికొస్తాడు. అయితే గాంధీజీ చాలా ఇలా తిరుగుతా ఉంటాడు గదా! భారతదేశమంతా. అలా తిరగాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు గమనిస్తాడనమాట. గమనించి ఇవి ఎలా అయినా మార్చాలి అని అనుకుంటాడు. అవేంటి అనంటే హిందువులు, ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసుండాలి అనుకుంటాడనమాట. అంటే హిందువులు, ముస్లింల ఐక్యత. అలానే స్త్రీ యొక్క సామాజిక అభివృద్ధి చేయాలనుకున్నా. అంటే స్త్రీ గాని ఇప్పుడు అలాగే మగవాళ్ళుంటారు కదా! వాళ్ళిద్దరైతే సమానం అనైతే అన్నారనమాట. సో, వాళ్ళిద్దరు ఈక్వాలిటీ ఉండాలి వాళ్ళకి అని. అలాగే అస్పృశ్యత అయితే నివారించాలని చెప్తారు. సో, దీనికోసం అని చెప్పి 1920లో ఒక ప్రణాళిక అయితే తయారు చేస్తారనమాట. దేని రిలేటెడ్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అంటే ఇదైతే నెక్స్ట్ వస్తది. అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అంటే ఏంటంటే మనం మనం ఏదైతే ఉన్నామో బ్రిటిష్ వారికి మనం చాలా సహాయాలు చేస్తుంటాం. అంటే మనం బ్రిటిష్ గవర్నమెంట్‌కి మనం వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేయడం, అలాగే వాళ్ళ వస్తువులు వాడడం ఇలాంటియన్నీ ఉంటాయి గదా! సో, వాటి నుంచయితే మనం అవన్నీ చేయకోకుండా సహాయాన్ని నిరాకరించాలని జెప్పి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ జేస్తారనమాట. సో, దాని రిలేటెడ్ ఈ ప్రణాళికని తయారు జేస్తారు. సో, అది తయారు జేసి ఎప్పుడు తయారు జేస్తారంటే గాంధీజీ 1920 జనవరిలో అయితే తయారు జేసి 1920 ఫిబ్రవరిలో అయితే దాన్ని అమలు చేయాలని జెప్పి ఇక్కడ ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అయితే జరుగుతది. దానికి అధ్యక్షత మనకి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అయితే అధ్యక్షత వహిస్తారనమాట. సో, అలా ఇదెక్కడ జరిగిద్దంటే మనకి కలకత్తాలో అయితే జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్‌లో ఏం చేస్తారంటే గాంధీజీ తయారు చేశారు కదా! ఈ ప్లాన్‌నయితే ఇక్కడ పెడతారు. పెట్టిన తర్వాత ఇది గూడా ఓకే అని చెప్తారనమాట. ఇక్కడ ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అయితే ఓకే చెప్తారు. ఓకే అయిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేస్తారంటే గాంధీజీ 1920 జులైలో గాంధీజీ ఏం చేస్తారు సింధు అంటే ఇది పాకిస్తాన్‌లో ఉంది ప్రెజెంట్. సో, అక్కడికి వెళ్తారు. వెళ్లి వాళ్ళకేం చెప్తాడంటే అక్కడికున్న ప్రజలకి ఆగస్టు 1 నేను సహాయ నిరాకరణ ఉద్యమం అయితే స్టార్ట్ చేస్తున్నా అని చెప్తాడు. ఇంకొక పాయింట్ ఏందంటే ఆగస్టు 1 రోజే మనకి తిలక్ ఉన్నారు గదా! సో, అతను చనిపోతాడు. అతను చనిపోవడం జరుగుతది. సో, అక్కడే సెప్టెంబర్‌లో ఏం చేస్తారంటే ఇక్కడ ఆగస్ట్‌లో మనకి ఫస్ట్ రోజు సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ చేశాక సెప్టెంబర్‌లో కలకత్తాలో లాలా లజపత్ రాయ్ అయితే ఈ ఐఎన్‌సీ వర్కింగ్ కమిటీ అయితే వేస్తారనమాట. అంటే ఇక్కడ ఇక్కడ కలకత్తాలో మీటింగ్ జరుగుతది. దీనికి అధ్యక్షుడిగా ఇక్కడ లాలా లజపత్ రాయ్ అయితే ఉంటారు. అంటే మనకి తిలక్ మరణించిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీకి అయితే ఎవరు ఉండరనమాట ఇట్ట పెద్దగా. సో, దానికోసం అని చెప్పి ఇలా ఒక మీటింగ్‌ని అరేంజ్ చేస్తాడు. యాక్చువల్‌గా ఈ మీటింగ్‌ని మనకి డిసెంబర్‌లో చేయాలనుకుంటారు. కాకపోతే ఇక్కడ సెప్టెంబర్‌లోనే దీనికి ఇక్కడ తిలక్ మరణం జరిగింది గదా! సో, దానికోసం అని చెప్పి ఎవరినైనా నియమించాలని జెప్పి వాళ్ళు సెప్టెంబర్‌లో చేస్తారు. యాక్చువల్‌గా డిసెంబర్‌లో నాగ్‌పూర్‌లో ఇక్కడ రాఘవాచారి అంటే రాఘవాచారి ఎవరంటే దక్షిణ భారతదేశం ఒక గొప్ప మేధావి అనమాట. డిసెంబర్‌లో మనకి ఈ కమిటీని అంటే ఈ ఐఎన్‌సీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నమాట. సో, నెక్స్ట్ ఇక్కడ మనకి జూన్ 1921లో కరాచీలో ఒక మీటింగ్ జరుగుతది. అదేంటంటే ఇప్పుడు ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీ ఉంది గదా! సో, దీనికి ఇక్కడ జూన్ 1921లో జరిగింది కరాచీలో దాని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళుంటారు గదా! బ్రిటిష్ సైన్యంలో ఎవరైతే ముస్లింలున్నారో సో, వాళ్ళనైతే వెనక్కి రావాలని చెప్తాడనమాట. సో, ఆ మీటింగ్‌లో అలా చెప్పిన తర్వాత ఏం జరుగుతదంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా రమ్మన్నామని చెప్పి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే ముస్లింలున్నారు గదా! సో, వాళ్ళ పవిత్ర స్థలాలు వాటికి ఏమి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకైతే మంచి గౌరవం అయితే ఇస్తదనమాట. సో, ఆ టైంలో 1922లో ఇక్కడ ఎవరు మనకి ఖలీఫాగా ఉన్నారంటే కే ముస్తఫా కెమాల్ పాషా ఉన్నారు గదా! సో, అతనైతే అధినేతగా ఉంటారనమాట టర్కీకి. సో, దాని తర్వాత ఇతనేం చేస్తాడంటే ఈ ఖలీఫా పదవి ఏమొద్దు అని చెప్పి ఇవన్నీ ఎందుకు అని చెప్పి 1924లో అయితే ఖలీఫా పదవినైతే రద్దు చేస్తాడనమాట. సో, ఇలా రద్దు చేసిన తర్వాత ఇక్కడైతే మనకి ఖిలాఫత్ ఉద్యమం అయితే ముగిసిపోతుంది. అంటే ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ అయితే మనకి ఇక్కడ ముస్లింలకి, పవిత్ర స్థలాలకి ఎటువంటి ఇబ్బంది పెట్టకోకుండా ఇచ్చేసింది గదా! సో, అలా ఈ ఉద్యమం అయితే ముగిసిపోతుంది. సో, ఇక్కడ ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఈ ఆలీ సోదరులున్నారు గదా! అంటే మహ్మద్ అలీ, అలాగే షౌకత్ అలీ. సో, ఇక్కడ వీళ్ళేం చేస్తారంటే, ఫస్ట్ మనకి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది గదా! లండన్‌లో. సో, అప్పుడు వెళ్ళినప్పుడు ఈ మహ్మద్ అలీ అయితే అక్కడనే చనిపోతారనమాట గుండెపోటుతో. అయితే ఈ మహ్మద్ అలీ 2 పత్రికలనైతే
తయారు చేస్తారనమాట. ఏంటి అనంటే 'కామ్రేడ్' పత్రిక అదైతే ఇంగ్లీష్‌లో. ఇదేంటిదంటే వారపత్రిక అనమాట. ఏ అయితే ఇది వారానికో వస్తదనమాట. వారానికి ఒకసారి. అలాగే 'హోమ్ థర్డ్' ఇదొచ్చేసి ఉర్దూలో ఉంటది. ఇదొచ్చేసి దినపత్రిక. ఇవి ఖిలాఫత్ ఉద్యమం గురించైతే ముఖ్యమైన విషయాలు. సో, మనకి గాంధీజీ భారతదేశంలో 3 ప్రజా ఉద్యమాలైతే చేశాడు. సో, అవేంటంటే ఫస్ట్ మనకి సహాయ నిరాకరణ ఉద్యమం, నెక్స్ట్ వచ్చేసి శాసనోల్లంఘన ఉద్యమం, నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమం. అయితే మన భారతదేశంలో గాంధీజీ నడిపించిన అతిపెద్ద ఉద్యమం ఏంటంటే అదైతే మనకి సహాయ నిరాకరణ ఉద్యమం అయితే చెప్పొచ్చు. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోండి. అతిపెద్ద ఉద్యమం ఏంటంటే మనకి గాంధీజీ నడిపిన దాంట్లో సహాయ నిరాకరణ ఉద్యమం. అయితే ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే గాంధీజీ నడిపిన ఉద్యమాలు అయితే మనకి ఆర్డర్లో ఇచ్చి ఇలా పెట్టండి అనే ఆప్షన్స్ అయితే మనకి ఇస్తారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ కావచ్చు, లేకపోతే ఆర్డర్ ప్రకారం అయితే ఇవ్వచ్చు. సో మనకి గాంధీజీ ఇంతకుముందు నడిపాడు కదా సత్యాగ్రహాలు. సో అవన్నీ అయితే గాంధీజీ అతనైతే సో ఇండివిజువల్గా నడిపాడు. సో ఇదైతే మనకి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఉంది కదా. సో ఇదైతే మనకి ఐఎన్సీ అయితే ఆమోదించిందనమాట. సో అందువల్ల దీన్నైతే మనం జాతీయ ఉద్యమంగా అయితే చెప్పుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏమనొచ్చు అంటే మనం స్వరాజ్య ఉద్యమం అని కూడా అంటారు. దీని యొక్క చిహ్నం ఏంటంటే చరాకం లేదా రాట్నం అనమాట. అంటే నూలు ఉడుకుతారు కదా. సో ఇలా చక్రం లాగా ఉంటుంది కదా. సో అదనమాట చరాకం కానీ రాట్నం అంటే. సో ఈ ఉద్యమానికి ఎవరి కాలంలో జరిగింది అని అంటే మనకి లార్డ్ రీడింగ్, అంటే లార్డ్ రీడింగ్ అతను గవర్నర్ జనరల్ అనమాట. సో ఈ ఫస్ట్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మనకి 1920 ఆగస్టు 1లో అయితే స్టార్ట్ చేస్తామని చెప్పి మనకి గాంధీజీ సింధ్కి వెళ్తాడు కదా పాకిస్తాన్ దగ్గర. అప్పుడు గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నేను 1920 ఆగస్టు 1 స్టార్ట్ చేస్తున్నా అని చెప్తాడు. దాని తర్వాత 1920లోనే సెప్టెంబర్లో కలకత్తాలో అనమాట లాలా లజపత్ రాయ్ అయితే ఒక మీటింగ్ని అరేంజ్ చేస్తాడనమాట. సో అది ఎందుకోసం అంటే ఆగస్ట్ 1 రోజు మనకి తిలక్ చనిపోతాడు కదా. సో ఆ కాంగ్రెస్ యొక్క పార్టీని మనకి ఎవరు చూసుకునే వాళ్ళు ఉన్నారని చెప్పి ఎవరినైనా కండక్ట్ చేయాలని చెప్పి అతను ఏం చేస్తాడు, లాలా లజపత్ రాయ్ దాన్ని నడిపించడానికి అని చెప్పి ఎవరినైనా చూడాలని చెప్పి ఈ మీటింగ్ని అయితే అరేంజ్ చేస్తాడనమాట. అయితే యాక్చువల్గా మనకి 1920 డిసెంబర్లో అయితే నాగ్పూర్లో అయితే ఈ ఐఎన్సీ మీటింగు అసలు మీటింగ్ అనేది నార్మల్గా పెట్టుకుంటారు. సో ఇదైతే మనకి ఇక్కడ తిలక్ చనిపోయిందని చెప్పి ఈ మీటింగ్ కండక్ట్ చేస్తారనమాట. ఇదైతే మనకి డిసెంబర్లో కండక్ట్ చేస్తారనమాట. 1920 డిసెంబర్ ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ జరుగుతుంది అనమాట నాగ్పూర్లో. దీనికి ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే మనకి వీర రాఘవాచార్య అనమాట. అయితే గాంధీజీ ఏం చేస్తాడంటే కొన్ని విధి విధానాలు రూపొందించి ఇక్కడ మీటింగ్లో అయితే పెడతాడనమాట. ఇక్కడ మీటింగ్లో పెడితే ఇక్కడ ఏం చేస్తారంటే కొంతమంది ఏమంటారు ఓకే అంటారు, కొంతమంది తిరస్కరిస్తారనమాట. సో ఫస్ట్ గాంధీజీ విధానాలు ఏమేమి రూపొందించారంటే 2 రకాలైతే ఇక్కడైతే రూపొందించారు. అవేంటంటే ఫస్ట్ మనకి నిర్మాణాత్మక అలాగే బహిష్కరణాత్మక అనమాట. అయితే నెక్స్ట్ ఇక్కడ మనకి లాస్ట్లో శాసనోల్లంఘన కూడా తను తీసుకొస్తాడనమాట. ఈ 2 అంటే జరగకపోయేసరికి ఇతను శాసనోల్లంఘన అయితే తీసుకొస్తారు. సో ఇక్కడ శాసనోల్లంఘన దాన్ని ఎప్పుడు తీసుకొస్తారంటే మనకి 1921 దాకా అయితే మనకి అప్పటికే ఒక సంవత్సరం అయితే ఉద్యమం జరిగి సంవత్సరం దాకా అవుతుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ 2 విధానాలు ఉన్నాయి కదా, వీటి వల్ల ఈ బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి కదలిక ఉండదు, అసలు ఏం పట్టించుకోరు. అప్పుడు చాలామంది అంటే జాతీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏమవుతారంటే జైలుకి వెళ్ళిపోతారు. దానివల్ల గాంధీజీ ఆశించిన ఫలితాలు ఏం రాకపోవడం వల్ల దాంతో గాంధీజీ ఏం చేస్తాడంటే ఈ ఉద్యమం సక్సెస్ కావాలంటే ఈ 2 ఉద్యమాలతో పాటు ఇక్కడ మనకి శాసనోల్లంఘన అనే కొత్త విధానాన్ని కూడా తీసుకొస్తాడనమాట. అయితే గాంధీజీ తీసుకొచ్చిన విధి విధానాలు ఉన్నాయి కదా, సో బహిష్కరణ కానీ అలాగే నిర్మాణాత్మక కానీ ఇతను ఇక్కడ ఏం జరిగిద్దంటే ఇక్కడ చిత్తరంజన్ దాస్ ఇక్కడ దానికి వ్యతిరేకిస్తాడనమాట. అంటే అతను అంటే విధి విధానాల్లో ఇవి కూడా చేర్చాలని చెప్తాడనమాట. అవేంటంటే మనకి తిలక్ స్మారక నిధి అలాగే 1,00,00,000 మంది సభ్యులు కావాలి, అంటే కాంగ్రెస్ ఉంది కదా. సో దాంట్లో అలాగే కార్మికులు అలాగే జాతీయ సంస్థలు ఉండాలి, అంటే ఏర్పాటు చేయాలని, అలాగే పాఠశాలలు ఏర్పాటు చేయాలని అంటాడు. అయితే చిత్తరంజన్ దాస్ ఏమైతే చెప్పాడో విధి విధానాలు, సో గాంధీజీ ఏం చేస్తాడంటే అవి ఆమోదిస్తాడనమాట. సో అవి చేర్చుకుంటాడు. అందులో చేర్చుకోవడం వల్ల ఈ ఉద్యమం అయితే మనకి జాతీయ ఉద్యమంగా అయితే అవతరిస్తుంది అనమాట. సో గాంధీజీ విధి విధానాలు ఉన్నాయి కదా, సో అవి నిర్మాణాత్మక అలాగే బహిష్కారాత్మక. అయితే నిర్మాణాత్మక అంటే తయారు చేయడం, అంటే వీళ్ళు ఏమేం చేయాలనుకున్నా అంటే నూలు ఉడకాలి, అలాగే ఖద్దరు దుస్తులు తయారు చేయడం, అలాగనే ఖద్దరు వస్తువులే వేసుకోవడం, మద్యపానాన్ని నిషేధించడం, అస్పృశ్యత, అలాగే హిందూ ముస్లింల యొక్క ఐక్యత, అలాగే తిలక్ కోటి నిధి, నెక్స్ట్ జాతీయ విద్యాలయాలు అయితే ఏర్పాటు చేయాలని అంటారు. నెక్స్ట్ ఏం బహిష్కరించాలంటే ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వచ్చేయాలి, అలాగే
బిరుదు ఎవరైతే మనకి బిరుదులు ఇచ్చే ఉంటారో కదా, సో అవన్నీ తిరిగి ఇచ్చేయాలి. కళాశాల పాఠశాల విద్య అంటే బ్రిటిష్ వాళ్ళ దాంట్లో ఎవరైనా చేస్తుంటే వాటిని అయితే బహిష్కరించాలి. అలాగే శాసనసభ, అలాగే విదేశీ వస్తువులు, ప్రభుత్వ మీటింగ్స్కి వెళ్ళొద్దు, ఇలా ఇవైతే బహిష్కరించాలి. ఇలా అలాగే ఈ నిర్మాణాత్మక అని చెప్పి గాంధీజీ విధానాలు తీసుకొస్తాడనమాట. సో ఇవన్నీ అయితే మనకి ఒకేసారి అయితే అమలు చేయరు. సో మనకి ఫస్ట్ మనకి ఇప్పుడు ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ చేశారు, మనకి 1920 ఆగస్టు 1 రోజు స్టార్ట్ చేశారు కదా. మనకి ఎప్పుడు ఐఎన్సీ ఆమోదించిందంటే మనకి డిసెంబర్లో అనమాట. ఐఎన్సీ డిసెంబర్లో 1922లో అయితే మనకి ఆమోదిస్తుంది. అయితే ఇవి మనకి 4 దశలు అనమాట. 4 దశల్లో అయితే చేశారు, అమలు చేశారనమాట. సో ఫస్ట్ మనకి మొదటి దశలో ఏం చేశారంటే మొదటి దశ ఎప్పటి నుంచి అంటే మనకి 1921 టు ఇక్కడ జనవరి నుంచి మార్చి వరకు. అలానే రెండవ దశ 1921 ఏప్రిల్ టు జూన్. మూడవ దశ 1921 టు జూలై టు నవంబర్. అలాగే నాలుగవ దశ వచ్చేసి 1921లో డిసెంబర్ 1922 ఫిబ్రవరి అనమాట. సో ఒక్కొక్క దశలో వీళ్ళు ఫస్ట్ దశలో ప్రభుత్వ కళాశాలలు వదిలివేయడం, అలానే సెకండ్ దశలో తీర్మానాలు అమలు చేయడం, నెక్స్ట్ విదేశీ వస్తువుల బహిష్కరణ, నెక్స్ట్ వచ్చేసి పన్నుల నిరాకరణ, ఇలా ఒక్కొక్క దశలో ఒక్కొక్కటైతే అమలు చేసుకుంటూ వచ్చారు. అయితే మనకి ఎప్పుడైనా సరే మనకి ఈ జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ ఏదైతే ఉందో అది ఆమోదిస్తేనే మనకి ఇది జాతీయోద్యమంగా అని చెప్పుకుంటారనమాట. సో మనకి 1921లో ఆగస్టులో మనం స్టార్ట్ చేస్తే మనకి ఇది ఎప్పుడు ఆమోదించిందంటే మనకి 1922 ఫిబ్రవరి 12 ఈ మనకి సహాయ నిరాకరణ ఉద్యమం అయితే ముగిసిందనమాట. అయితే మనకి 1922లోనే మనకి చౌరీ చౌరా సంఘటన అయితే జరుగుతుందన్నమాట. ఎప్పుడంటే మనకి ఫిబ్రవరి 4 1922లో అయితే జరుగుతుందన్నమాట. సో ఇదైతే మనకి ఫిబ్రవరి 4 1922లో ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ అనే జిల్లాలో అనమాట చౌరీ చౌరా అనే గ్రామంలో అయితే ఏం జరుగుతుందంటే అక్కడ ఏం చేస్తారంటే పోలీసులను అయితే గ్రామస్తులు ఏం చేస్తారు, సజీవ దహనం అయితే చేస్తారనమాట. అయితే అప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే అంబికా కరాయి చౌదరి అంటే అస్సాం కేసరి అంటారు, అలాగే భగవాన్ అహీర్ అనమాట, గొప్ప కవి అనమాట. వీళ్ళకైతే చాలా బాగా అంటే వీళ్ళు చాలా దెబ్బలు అవుతారు అనమాట. అంటే చాలామంది పోలీసులు అయితే చనిపోతారు, ఇక్కడ చాలామంది గాయాలు అవుతాయి అనమాట. అయితే అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనం చేసే ఉద్యమం ఏదైతే ఉందో అది సత్యాగ్రత స్ఫూర్తికి అయితే మనకి వ్యతిరేకంగా అయితే చేస్తున్నారని చెప్పి గాంధీజీ ఏం చేస్తారంటే అప్పుడు గాంధీజీ మనకి ఎక్కడ ఉంటాడంటే గాంధీజీ బార్డోలీలో ఉంటాడు. అయితే బార్డోలీలో గాంధీజీ పన్నుల నిరాకరణ ఉద్యమం అయితే అక్కడ చేస్తారనమాట. అయితే ఏం చేస్తారు వీళ్ళు ఇక్కడ ప్రజలు ఇలా ఇక్కడ చేశారని చెప్పి 1922లో ఫిబ్రవరి 12 రోజు ఏం చేస్తారంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నేను ఆపేస్తున్నా అని చెప్పి అక్కడి నుంచి అలా చెప్పేస్తాడనమాట. సో అప్పుడు చెప్పేసినప్పుడు చాలామందికి ఇక్కడ కోపం వస్తుంది అనమాట. ఇక్కడ ఎవరికంటే ఇక్కడ సుభాష్ చంద్రబోస్ కానీ, లాలా లజపత్ రాయ్, అలానే బిపిన్ చంద్రపాల్, ఎంఎన్ రాయ్, నెహ్రూ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంత సడన్గా ఆపేస్తుందని చెప్పి ఇప్పటిదాకా చేసిండు కదా, ఇంత మంచిగా వచ్చి ఇది మొత్తం మంచిగా అవుతుంది అనుకుంటే సో ఇక్కడ ఆపేసేసరికి వీళ్ళందరూ చాలా అంటే చాలా కోపం పెంచుకుంటారు అనమాట గాంధీజీ మీద. అంటే సుభాష్ చంద్రబోసు అతను ఏం చేస్తాడు, ఐసీఎస్ చేస్తాడు కదా, సో దానికి రాజీనామా చేస్తాడు. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు ఎవరంటే చిత్తరంజన్ దాస్. అలాగే సుభాష్ చంద్రబోస్ రాసిన గ్రంథం ఏంటంటే అది వచ్చేసి ఇండియన్ స్ట్రగుల్. అయితే ఈ సహాయ నిరాకరణ ఉద్యమం చేయడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ రౌలత్ చట్టాలు ఉన్నాయి కదా, సో వాటిని రద్దు చేయాలని, అలాగే జలియన్వాలా బాగ్ సంఘటన జరిగింది కదా, సో ఆ సంఘటన గురించి న్యాయం జరగాలని, నెక్స్ట్ ఖిలాఫత్ ఉద్యమం గురించి అయితే ఇక్కడ ఈ కారణాల వల్ల అయితే మనకి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అయితే చేపట్టారు. కాకపోతే ఇందులో కొన్ని ఫలితాలు వచ్చాయి, అలాగే ఫెయిల్యూర్స్ కూడా అనమాట. సో ఫలితాలు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఉంటారు కదా ప్రజలు ఏం చేశారంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పి వాళ్ళు అన్నారనమాట. నెక్స్ట్ బ్రిటిష్ పాలనపై వీళ్ళకైతే ప్రజలకి అసహ్యం అయితే వేసింది, అలాగే వీళ్ళకి పోలీసులన్నా జైలన్నా కానీ భయం పోయింది, అలాగే కొంతవరకు అయితే మద్యపానాన్ని అయితే నిషేధించారు, అలాగే హిందువులు ముస్లింలు అయితే ఐక్యంగా ఉన్నారు. నెక్స్ట్ ఈ ఉద్యమంలో అయితే సాధారణ ప్రజలు కూడా ఇందులో అయితే పాల్గొనడం అయితే జరిగింది. అలాగే ఫెయిల్యూర్స్ ఏంటంటే బ్రిటిష్ విధి విధానాలు ఉంటాయి కదా, సో అవైతే ఏమీ మారలేదు, అలాగే ప్రజలైతే ప్రజలు ఇప్పటివరకు పడ్డ కష్టాలు ఉన్నాయి కదా, సో అవన్నీ అయితే వృధా అయిపోయాయి అనమాట. నెక్స్ట్
అనుకున్న లక్ష్యాలనైతే వీళ్ళైతే సాధించలేదు. అంటే ఇప్పుడు మనం ఖిలాఫత్ ఉద్యమాన్ని సక్సెస్ చేయాలనుకున్నారు కదా! సో అది గానీ, జలియన్ వాలాబాగ్ సంఘటనలో మనకి న్యాయం జరగాలని గానీ, నెక్స్ట్ ఇక్కడ రౌలత్ చట్టాలు రద్దు కావాలన్నారు కదా! అదొకటి. నెక్స్ట్ స్వరాజ్యాన్నైతే సాధించాలని ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ చేశారు కదా! సో ఇక్కడైతే ఇదైతే జరగలేదు. సో ఇక్కడ ఇంకొకటేంటంటే, ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమ స్ఫూర్తితో కొన్ని ఇతర ఉద్యమాలు కూడా చేశారు. అవేంటంటే ఫస్ట్ మనకి చీరాల పేరాల ఉద్యమం అన్నమాట. సో ఈ ఉద్యమానికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అయితే నాయకత్వం వహించారు. ఇతని బిరుదు ఆంధ్రరత్న అంటారు. సో నెక్స్ట్ ఈ ఉద్యమం చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ ఉద్యమం అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనమాట. ఈ చీరాల పేరాల అనేది ఒక మున్సిపాలిటీ అనమాట. ఈ మున్సిపాలిటీని రద్దు చేయాలని చెప్పి ఈ గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా, సో వాటిని పునరుద్ధరించాలని చెప్పి ఈ చీరాల పేరాల ఉద్యమం అయితే చేస్తారు. 1921లో ఈ ఉద్యమం అయితే చేస్తారు. అలాగే మనకి ఇంకా కొన్ని ఉద్యమాలు ఏంటంటే, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఉద్యమం వచ్చి పెదనందిపాడు అనమాట. సో దీనికి నాయకత్వం ఎవరు వహించారంటే పర్వతనేని వీరయ్య చౌదరి. ఇతని ఆంధ్ర శివాజీ అంటారు. ఈ ఉద్యమం చేయడానికి కారణం ఏంటంటే, సో ఇది పన్నుల నిరాకరణ కోసం అయితే ఈ ఉద్యమాన్ని అయితే చేశారు. అలాగే కొన్ని ముఖ్యమైన ఉద్యమాలు ఏంటంటే, ఇక్కడ ఇంకా ఏం చేశారంటే, ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమ స్ఫూర్తితో ఆ టైంలో ఇంకేం జరిగాయంటే అకాలి సత్యాగ్రహ, అలాగే ముప్లా ఉద్యమం, అలాగే ముల్హి సత్యాగ్రహ అనమాట. సో నెక్స్ట్ మనకి 1922లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అయితే రద్దు చేశారు కదా మహాత్మా గాంధీ. సో ఇక్కడ 1920లో రద్దు చేశాక మనకి 1930లో అయితే మనకి శాసనోల్లంఘన ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేశారు. అయితే 1922 to 1930 మధ్యలో కొన్ని సంఘటనలు అయితే జరిగాయి. అవేంటంటే మనకి ఫస్ట్ 1922 to 2023 అనమాట. సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ ఈ మధ్యకాలంలో మనకి ఫస్ట్ స్వరాజ్ పార్టీ స్థాపన అయితే చేశారనమాట. సో ఈ పార్టీ ఎవరు స్థాపించారంటే మనకి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కదా, సో అందులో నాయకులు అంటే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరంటే వాళ్ళు సిఆర్ దాస్ అంటే చిత్తరంజన్ దాస్, అలాగే మోతీలాల్ నెహ్రూ, వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే కాంగ్రెస్లో ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అంటే స్వరాజ్ పార్టీని అయితే స్థాపించారు. అంటే ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అని కూడా అంటారనమాట దీన్ని. స్వరాజ్ పార్టీ స్వరాజ్ పార్టీని. సో దీన్ని వీళ్ళిద్దరు కలిసి అయితే స్టార్ట్ చేశారు. సో ఎప్పుడు అని అంటే ఇక్కడ చూడండి, చూసుకోండి 1922 to 23 అనమాట. అయితే దీనికి సిఆర్ దాస్ అయితే మనకి అధ్యక్షుడు, అలాగే ఇక్కడ మోతీలాల్ నెహ్రూ వచ్చేసి మనకి జనరల్ సెక్రటరీ అనమాట. నెక్స్ట్ ఇంకా ఏం పార్టీస్ అంటే ఇక్కడ మనకి సైమన్ కమిషన్ అయితే వేశారు. సో ఈ సైమన్ కమిషన్ ఎప్పుడు వేసంటే ఏ టైంలో జరిగిందంటే మనకి 1927 to 28. అయితే ఇది 27లో మనకి ఆంగ్లేయులు అయితే 2 కమిషన్లు అయితే వేశారు. అవేంటంటే మనకు ఫస్ట్ కమిషన్ వచ్చేసి ఇండియన్ స్టేట్స్ కమిషన్ అనమాట. అయితే ఈ కమిషన్కి చైర్మన్ ఎవరంటే బట్లర్. సో ఇక్కడ మనకి ఈ కమిషన్కి అయితే మనకి బట్లర్ అనమాట. ఈ కమిషన్ ఎందుకు వేశారంటే, సో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉంటాయి కదా, వాటిని అధ్యయనం చేయడానికి అయితే మనకి ఈ ఇండియన్ స్టేట్స్ కమిషన్ అయితే వేశారు. అలాగే మనకి ఇండియన్ స్టేషనరీ ఇక్కడ కమిషన్ వేశారు. ఇది ఎవరు వేశారంటే మనకి సర్ జాన్ సైమన్ ఉన్నారు కదా, ఇతనైతే మనకి చైర్మన్ అనమాట. సో ఇక్కడ సైమన్ కమిషన్ అంటే అందుకే ఇక్కడ మనకి సర్ జాన్ సైమన్ అన్నారు కదా, సో దానివల్లనే మనకి ఇక్కడ ఇండియన్ స్టేషనరీ కమిషన్ అని అంటారు అనమాట, సైమన్ కమిషన్ అని అంటారు. సో ఇక్కడ మనకి 1919 చట్టం ఉంది కదా, దాని యొక్క అమలు తీరులు ఉంటాయి కదా, సో వాటిని పరిశీలించి వాటిలో మార్పులు చేయడానికి అని చెప్పి మనకి 1928లో అయితే ఈ సైమన్ కమిషన్ అయితే మనకి భారతదేశంలో అయితే తీసుకొచ్చారు. సో అప్పుడు భారతదేశంలోకి తీసుకురావడంతో ఏమన్నారంటే సైమన్ గో బ్యాక్ అని చెప్పి అనే నినాదంతో అయితే ఆందోళన అయితే ప్రారంభించారనమాట. సో ఇది సైమన్ కమిషన్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. సో ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే మనకి ఇక్కడ సైమన్ కమిషన్, సో ఏ ఇయర్ మధ్య అంటే 1927 to 28. అలాగే దాని తర్వాత మనకి వచ్చేసి నెహ్రూ రిపోర్ట్ వచ్చేసి మనకి 1928లో అయితే జరిగిందనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రిపోర్ట్ ఉంటుంది కదా, సో ఈ రిపోర్ట్ని అంటే ఫస్ట్ మనకి మోతీలాల్ నెహ్రూ అయితే దీని అధ్యక్షత ఏర్పడిన ఒక సబ్ కమిటీ ఉంటుంది కదా, ఆ సబ్ కమిటీ సైమన్ ఉంటుంది కదా, సో దాని నివేదికను ప్రత్యేకంగా రూపొందించిన రాజ్యాంగ నివేదిక ఉంటుంది కదా, సో దానినే మనం ఈ నెహ్రూ రిపోర్ట్ అని అంటారనమాట. సో ఈ రిపోర్ట్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి
ఆమోదించి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిన ఒక బర్కన్ హెడ్కు సమర్పించాలని చెప్పి ఈ నెహ్రూ రిపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఈ నెహ్రూ రిపోర్ట్లో కొన్ని ముఖ్య అంశాలు ఏంటంటే మనకి అంటే ఈ నెహ్రూ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి అని అంటే భారతదేశానికి స్వయం ప్రతిపత్తి కావాలి, అలాగే ప్రతి పౌరుడికి 19 ప్రాథమిక హక్కులు కల్పించాలి, అలాగే భాషా ప్రస్తుత రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే లౌకిక పరిపాలన అందించాలి, అలానే కేంద్ర మరియు రాష్ట్రాల్లో ద్విశాసన సభ పద్ధతి కూడా అమలు చేయాలని చెప్పి అన్నారు. అలాగే సమాఖ్య విధానం, అలాగే అవశిష్ట అధికారాలు ఇవన్నీ ఇక్కడ నెహ్రూ రిపోర్ట్లో అయితే మనకు ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని అమలు చేయాలని చెప్పి ఇక్కడ నెహ్రూ రిపోర్ట్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ జిన్నా సూత్రాలు అనమాట. జిన్నా 14 సూత్రాలు అంటే ఇదైతే మనకి 1929లో అనమాట. ఇది ఇక్కడ మనకు మార్చ్ 28, 1929 ఉంది కదా. సో అక్కడైతే ఢిల్లీలో అయితే ఒక ముస్లిం లీగ్ని అయితే ప్రారంభిస్తారనమాట. సో ముస్లిం లీగు సమావేశం అయితే జరుగుతుంది. సో దానికైతే మనకి ముస్లిం లీగు మీటింగ్ జరుగుతుంది అనమాట. దానికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే చెప్తే మనకి మహమ్మద్ అలీ జిన్నా అనమాట. సో ఈ మహమ్మద్ అలీ జిన్నా ఏం చేస్తాడంటే ఈ నెహ్రూ రిపోర్ట్ ఉంది కదా, సో అక్కడ ఉన్న అమలు చేసిన కొన్ని అంశాలు ఉన్నాయి కదా, సో వాటిని వ్యతిరేకిస్తూ ఈ నెహ్రూ రిపోర్ట్ని ఇక్కడ మహమ్మద్ అలీ జిన్నా అయితే 14 సూత్రాలు అయితే పెడతారనమాట. అంటే అందులో కొన్ని అంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పి, అవశిష్ట అధికారాలు, అలానే రాజ్యాంగ సవరణలు అని చెప్పి కొన్ని 14 సూత్రాలు అయితే పెడతారు. ఇవి జిన్నా యొక్క 14 సూత్రాలు అంటారు. డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాహోర్ సమావేశం. సో ఈ లాహోర్ సమావేశం ఎప్పుడు జరిగిందంటే మనకి డిసెంబర్ 29 అనమాట లాహోర్లో. అయితే ఈ లాహోర్ సమావేశాన్ని ఎందుకు చేశారంటే మనకి కాంగ్రెస్ యొక్క సాంవత్సరిక సమావేశం ఉంటుంది కదా, సో దానికోసం అంటే డిసెంబర్లో మనకి 1929లో కాంగ్రెస్ యొక్క సాంవత్సరిక సమావేశం అయితే మనకి లాహోర్లో నిర్వహించారు. అయితే ఈ లాహోర్లో నిర్వహించినప్పుడు మనకి ఇక్కడ అధ్యక్షత ఎవరు వహించారంటే మనకి జవహర్లాల్ నెహ్రూ అయితే మనకి అధ్యక్షత వహించారు. అయితే ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ లాహోర్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం రావాలని చెప్పి తీర్మానాన్ని అయితే ఆమోదించడం అయితే జరిగింది. అలాగే మనకి జనవరి 26, 1913 అయితే మనకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని అయితే అమలు చేశారు. అలాగే 31 డిసెంబర్ 1929 అర్ధరాత్రి 12 గంటలకైతే మనకి త్రివర్ణ పతాకాన్ని అయితే మనకి కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అయితే ఆమోదించింది. అలాగే మనకి జవహర్లాల్ నెహ్రూ అయితే రావి నది ఒడ్డునైతే జాతీయ పతాకాన్ని అయితే ఎగరవేయడం అయితే జరిగింది. సో ఇవి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఉంది కదా, సో అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు అనమాట. అలాగే ఇక్కడ కొన్ని ఉద్యమాలు ఉన్నాయి. సో ఇవి సహాయ నిరాకరణకి సంబంధించిన ముఖ్య విషయాలు అనమాట. సో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఏమంటారంటే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అని కూడా అంటారు. సో శాసనోల్లంఘన ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి 1930 నుంచి 34 వరకు అయితే జరిగింది. సో దీని యొక్క నాయకుడు ఎవరంటే గాంధీజీ, అలాగే ఆ టైంలో వైస్రాయ్ ఎవరంటే లార్డ్ ఇర్విన్. అలానే శాసనోల్లంఘన ఉద్యమానికి ఇంకా ఏం నేమ్స్ ఉన్నాయంటే అదర్ నేమ్స్ ఏంటంటే మనకి దండి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, అలానే వైట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట. ఇది మనకి ఉప్పు సత్యాగ్రహం ఇవి దేనికోసం చేస్తారంటే మనకి బ్రిటిష్ వాళ్ళు 1882లో అయితే మనకు ఉప్పు చట్టాలను అయితే తీసుకొస్తారనమాట. సో ఆ చట్టాలను అయితే వ్యతిరేకించడం కోసం అని చెప్పి మన వాళ్ళైతే ఏం చేస్తారంటే గాంధీజీ ఇక్కడ సత్యాగ్రహాలను అయితే స్టార్ట్ చేస్తారు. అయితే మనకి ఫిబ్రవరి 1930లో మనకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి అయితే గాంధీజీ అయితే అధ్యక్షుడిగా వెళ్తారనమాట. సో అది ఎక్కడ జరిగిందంటే సబర్మతి ఆశ్రమంలో అయితే జరిగింది. అయితే గాంధీజీ ఏం చేస్తారంటే 1930 జాన్ 31 రోజు ఒక 11 పాయింట్ అల్టిమేటం అంటారనమాట. సో 11 పాయింట్ అల్టిమేట్ డిమాండ్లను అయితే వాళ్ళు బ్రిటిష్ వారికి అయితే ఇస్తారనమాట. అయితే అవేంటి అంటే సైనిక ఖర్చును అయితే 50% తగ్గించాలి, అలానే భూమి శిస్తు 50% తగ్గించాలి, ఉప్పు చట్టాలను కూడా తీసేయాలని చెప్తాడు, అలానే మద్యపానం నిషేధించాలి. నెక్స్ట్ ఇంకేంటంటే ఇక్కడ భారతీయ ఇప్పుడు పరిశ్రమలు ఉంటాయి కదా వాటికి రక్షణ కల్పించాలి, అలాగే రాజకీయ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే విడుదల చేయాలి. నెక్స్ట్ నౌకా పరిశ్రమ, అలాగే ఇండియన్ ఆర్మీ యాక్ట్లో కూడా మార్పులు తీసుకురావాలి, అలానే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా, అలానే పోస్టల్ రిజర్వేషన్ బిల్ను కూడా ఆమోదించాలి. సో ఇవే అనమాట. అవి 11
పాయింట్ అల్టిమేటం అంటారనమాట వీటిని. గాంధీజీ అయితే ఈ డిమాండ్లను అయితే చెప్తాడనమాట ఇర్విన్కి. అయితే దాని తర్వాత మనకి 1930 మార్చి 12 గాంధీజీ ఏం చేస్తారంటే అంటే ఈ 11 డిమాండ్లు ఉన్నాయి కదా, సో వాటినైతే ఈ బ్రిటిష్ ప్రభుత్వం అయితే ఏం పట్టించుకోదు. అప్పుడేం చేస్తాడంటే గాంధీజీ 1930 మార్చి 12 రోజు 70 మందితోని గాంధీజీ సబర్మతి ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ కాలినడకన అయితే అక్కడ ఏం చేస్తాడంటే ఉప్పు సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటాడు. సో అక్కడికి వెళ్ళి దాని తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తాడు, దండి అనే ప్రాంతానికి అయితే వెళ్ళి అక్కడ దండిలో అయితే ఉప్పు సత్యాగ్రహాన్ని అయితే స్టార్ట్ చేస్తాడు ఏప్రిల్ 6 రోజు అనమాట. సో అక్కడ ఏప్రిల్ 6 రోజు అయితే మనకి దండిలో అయితే ఉప్పు సత్యాగ్రహాన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఉద్యమం అయితే మనకి 2 దశలుగా అయితే చెప్పుకోవచ్చు. సో ఆ 2 దశలుగా జరిగిందనమాట. సో ఆ 2 దశలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1930 ఆగస్టు 6 నుంచి 1931 మార్చ్ 8 వరకు అయితే జరిగింది. సో అప్పుడు మనకి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ ఇర్విన్. అలాగే నెక్స్ట్ రెండవ దశ ఏంటంటే 1932 నుంచి 1932 జాన్ 4 నుంచి 1934 మే వరకు అయితే జరిగింది. సో అప్పుడు వైస్రాయ్ ఎవరంటే మనకి వెల్లింగ్టన్. అయితే గాంధీజీ ఇక్కడ దండి ప్రాంతంలో స్టార్ట్ చేశారు కదా ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని. అలానే వివిధ ప్రాంతాల్లో వివిధ నాయకులు అయితే మనకి స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట వేరే ప్రాంతాల్లో. సో వాళ్ళేంటే అదేంటో చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి దండి వచ్చేసి మనకి మహాత్మా గాంధీ. సో వేదారణ్యము వచ్చేసి రాజగోపాలాచారి. పైన్నూరు వచ్చేసి అదో కే కెలప్పన్ అనమాట. సో నెక్స్ట్ మచిలీపట్నం అయ్యదేవర కాళేశ్వరరావు. అలానే విశాఖపట్నం వచ్చేసి తెన్నేటి విశ్వనాథం. అలాగే నెక్స్ట్ చొల్లంగి వచ్చేసి బులుసు సంబమూర్తి అన్నమాట. నెక్స్ట్ నెల్లూరు వచ్చేసి బెజవాడ గోపాలరెడ్డి. అలాగే మైలపూర్ వచ్చేసి తమిళనాడు ఇక్కడ రాష్ట్రం అనమాట. సో ఇక్కడ ఎవరంటే టంగుటూరి ప్రకాశం దుర్గాబాయ్ దేశముఖ్ అయితే స్టార్ట్ చేశారనమాట. అలానే దారసానా వచ్చేసి దారసానా ప్రాంతాల్లో సరోజిని నాయుడు, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పేషవార్ అనమాట. సో ఇక్కడ ఎవరంటే మనకి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనమాట. ఇతను ఎక్కడ చేశారంటే వాయు సరిహద్దు రాష్ట్రం దగ్గర అయితే ఇతనైతే చేశారనమాట, పేషావర్ అనమాట. అంటే ఈ ప్రాంతంలో అయితే ఇతనైతే చేయడం జరుగుతుంది. సో ఈ రెండైతే చాలా ఇంపార్టెంట్ మనకి, దారసానా సరోజిని నాయుడు అలాగే పేషావర్ వచ్చేసి మనకి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనమాట. అలాగే ఇతని యొక్క బిరుదులు ఏంటంటే మనకి సరిహద్దు గాంధీ, అలాగే ప్రాంతీయ గాంధీ, నెక్స్ట్ బాద్షా ఖాన్ ఇతని యొక్క బిరుదులు. అలాగే ఇతను ఒక పత్రికనైతే పత్రికనైతే చేశారనమాట. సో ఆ పత్రిక పేరు ఏమిటి అని అంటే ఫక్తూన్ అనమాట. ఇతను ఉర్దూ భాషలో అయితే రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి బీహార్లో బాబు రాజేంద్ర ప్రసాద్, అలాగే అలహాబాద్ వచ్చేసి ఏపీ వచ్చేసి మనకి ఎమన్ రాయ్, అలాగనే కొండా వెంకటప్పయ్య. ఈ కొండా వెంకటప్పయ్యని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే మనకి డిక్టేటర్ అంటారు ఇతన్ని. అలాగే ఇతని యొక్క బిరుదు ఏంటంటే దేశభక్త అనమాట. అయితే ఇతను కూడా ఒక పత్రిక అయితే రాయడం జరిగింది. ఆ పత్రిక ఏంటంటే రాజకీయ పత్రిక అనమాట. సో ఆ పత్రిక నేమ్ ఏంటంటే కృష్ణ పత్రిక. అది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మనకి 1907లో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఎక్కడ అంటే మచిలీపట్నంలో. అయితే ఈ కృష్ణ పత్రిక యొక్క సంపాదకుడు ఎవరంటే మట్నూరి కృష్ణారావు అనమాట. మరి స్టార్ట్ చేసింది ఇక్కడ కొండా వెంకటప్పయ్య, కానీ ఇక్కడ వచ్చే సంపాదకుడు ఎవరు అంటే మట్నూరి కృష్ణారావు. అలానే మనకి ఇక్కడ కేలప్పనం చూసాం కదా కేరళ ప్రాంతంలో. సో అతని యొక్క బిరుదు ఏంటంటే మనకి రాజకీయ ఖడ్గం. అయితే అదే టైంలో మనకి మణిపూర్లో అయితే రాణి గైడల్ అనే మహిళలు అయితే చేయడం జరుగుతుంది. ఈ మహిళ 1932లో మనకి ఇక్కడ చేసినందుకు అస్సాంకి అయితే తీసుకెళ్తారన్నమాట. అస్సాంలో జైలుకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆమె వయసు వచ్చేసి 13 years అనమాట. సో తన జీవితం దాని యవ్వనం మొత్తం ఇక్కడ జైల్లోనే అయితే గడిచిపోవడం జరుగుతుంది. ఎప్పుడు తనని రిలీజ్ చేస్తారంటే 1947 తర్వాత అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా, సో వాళ్ళు మనం లెటర్ కూడా రాస్తాడనమాట. అంటే గాంధీజీ చెప్పినప్పుడు వాళ్ళు ఏం రెస్పాన్స్ చేయకుండా ఏం పట్టించుకోరు కదా. అప్పుడు ఏం చేస్తారంటే గాంధీజీ ఇక్కడ దారసానలో మేము ఉప్పు ఫ్యాక్టరీపై దాడి చేస్తున్నాం అని చెప్పి May 4 రోజు అయితే లెటర్ రాస్తాడు. అయితే ఇప్పుడు మన లెటర్ రాసినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఊరుకోకుండా ఏం చేస్తుందంటే May 5 రోజు ఏం చేస్తారంటే గాంధీజీని ఎర్రవాడ జైలుకి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో అప్పుడు ఏం చేస్తాడంటే గాంధీజీ ఇక్కడ మనకు ఉన్నారుగా ఇక్కడ సత్యాగ్రహాలు అయితే ఫస్ట్ సత్యాగ్రహిగా అయితే మనకి అంటే నేను ఎట్లాగ జైలుకి వెళ్తానని అతను ముందే ఫిక్స్ అయిపోయి
గాంధీజీ ఏం చేస్తారంటే ఫస్ట్ సత్యాగ్రహగా అబ్బాస్ తెబ్జీని, అలానే రెండవ సత్యాగ్రహిగా సరోజినీ నాయుడిని అయితే పెడతాడనమాట. మీరే ఈ ఉద్యమాన్ని నడిపించండి అని చెప్పి వెళ్తాడు. అయితే అప్పుడు సరోజినీ నాయుడికి హెల్ప్ ఎవరు చేస్తారంటే ఈ గాంధీ కుమారుడు ఉన్నారు కదా, సో మణిలాల్ గాంధీ అయితే హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. అయితే గాంధీజీ ఎందుకు అంటే ఈ ఉద్యమం చేసిండని చెప్పాం కదా, సో ఈ ఈ చట్టాలు ఉన్నాయి కదా, ఈ చట్టాలను అయితే తీసేయండి అని చెప్పి ఇర్విన్కి అయితే చెప్తాడు. అవేం చట్టాలు చూడండి. సో అటవీ చట్టాలు కానీ, పన్నుల నిరాకరణ, అలానే అస్పృశ్యత నిషేధం, బహిష్కరణ ఉద్యమం, మద్యపాన నిషేధం, నిర్మాణాత్మక ఉద్యమం. అయితే వీటి గురించి రాసినప్పుడు వాళ్ళు ఏం పట్టించుకోరు, ఏం ఏం రెస్పాన్స్ కూడా ఎవరు తీసేయరు. అయితే ఇదే టైంలో అనమాట వెబ్ మిల్లర్ అనే అతను ఉంటాడనమాట. అతను యాత్రికుడు అనమాట. ఇట్లా అన్నీ తిరుగుతూ సో అక్కడక్కడ జరిగేవన్నీ చూస్తారు కదా, సో అతను అనమాట. అయితే అతను అమెరికాకు చెందినవాడు. అతను ఏం చేస్తారంటే ఇలా చూసినప్పుడు ఇక్కడ దార్సానాలు ఉప్పు సత్యాగ్రహం జరుగుతుంది కదా, సో చూద్దామని చూసినప్పుడు అక్కడ చాలా ఇబ్బందులు కనుక ఇవన్నీ చూసి అతనికి కూడా ఇలా చేస్తున్నారా బ్రిటిష్ వాళ్ళు అని చెప్పి అతను కూడా బాధపడి ఇతను కూడా ప్రపంచానికి తెలిసేటట్టు చేస్తాడనమాట వెబ్ మిల్లర్. వీటి గురించి ఉప్పు సత్యాగ్రహం గురించి కానీ ఈ బ్రిటిష్ వాళ్ళ గురించి అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడుగుతారు అనమాట. ఎవరు అమెరికా పాత్రికేయుడు ఎవరైనా అడుగుతారు, ప్రీవియస్లో అడిగారనమాట. సో వెబ్ మిల్లర్ అనేది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సో మనం ఫస్ట్ అప్పుడు సైమన్ కమిషన్ 1922లో సైమన్ కమిషన్ వేశారన్నాం కదా. మనకి సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది? 1928లో వచ్చింది. అయితే మనకి 1930 జూన్లో అయితే గవర్నమెంట్కి అయితే ఈ సైమన్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అదే ఆ టైంలో మనకి బ్రిటిష్ ప్రధాని ఎవరంటే రామ్సే మెక్డొనాల్డ్. అయితే అతను ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇక్కడ మనకి డిమాండ్లు ఇక్కడ అడిగాం కదా, సో ఇక్కడ అడిగాం కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే 3 రౌండ్ టేబుల్ సమావేశాలను అయితే ఏర్పాటు చేస్తాడనమాట. ఎక్కడ? లండన్లో. సో ఏర్పాటు చేసి అంటే ఇప్పుడు మనకి ఏదైనా చట్టాన్ని ఇక్కడ చట్టాలు వీళ్ళన్నీ ఇక్కడ అటవీ చట్టాలు తీసేయాలి ఇవన్నీ చెప్పారు కదా, వాళ్ళకి కొన్ని కావాలి కొన్ని తీసేయాలి అని చెప్పారు. మనకి గాంధీజీ గారు లెటర్లో రాయడం కానీ ఇలా చేశారు కదా, సో వాటి కోసం అని చెప్పి ఇక్కడ 3 రౌండ్ టేబుల్ సమావేశాలను అయితే ఏర్పాటు చేస్తారు. కానీ మనకి చట్టాలు రావాలంటే ఫస్ట్ అయితే మనకి ఐఎన్సీ ఆమోదించాలి. సో ఐఎన్సీకి అధ్యక్షుడిగా నాయకుడు ఎవరిని పెట్టారు? మనకి కాంగ్రెస్ మనకి గాంధీజీని పెట్టారు. సో అతను చేస్తేనే మనకి మీటింగ్లో ఉండాలి అతను. సో అప్పుడేం చేస్తారంటే రామ్సే మెక్డొనాల్డ్ ఇక్కడ ఇర్విన్ ఉన్నాడు కదా, సో ఇర్విన్కి అయితే లెటర్ రాయడం జరుగుతుంది. ఎందుకు? ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే మనకి ఫస్ట్ గాంధీజీ రావాలి అని చెప్పి లెటర్ రాయడం జరుగుతుంది. అయితే మనకి ఫస్ట్ జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని అయితే ఇక్కడ బహిష్కరిస్తారన్నమాట. అంటే ఇక్కడ గాంధీజీ అయితే ఏం వెళ్ళాడనమాట. అయితే రెండో టేబుల్ సమావేశానికి అయితే రావాలి, ఇవన్నీ చేయాలంటే అని చెప్పి రామ్సే మెక్డొనాల్డ్ ఇర్విన్కి అయితే లెటర్ రాయడం జరుగుతుంది. అయితే అప్పుడేం జరిగిందంటే గాంధీజీని ఇక్కడ జైకర్ అలానే తేజ్ బహదూర్ సఫ్రు అనే 2 వ్యక్తులు ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే గాంధీజీని ఒప్పిస్తారనమాట. సో ఇలా ఉన్నాయి కదా, సో అలా చేస్తామని చెప్పి రెండో టేబుల్ సమావేశానికి అయితే హాజరు కావాలి, దానివల్ల యూజ్ ఉంటుంది కదా అన్నట్టుగా చెప్పి ఇతను చెప్పేసరికి సరేలే వీళ్ళ కోసం వెళ్దాం అన్నట్టుగా వీళ్ళ కోరిక మేరకు అయితే ఇతనైతే వెళ్ళడం జరుగుతుంది రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే. అది ఎప్పుడు జరిగిందో 1931 మార్చి 5 రోజు అయితే వెళ్ళడం జరిగింది. ఇలా జరిగిన దీన్నే ఒప్పందాన్ని ఏమంటారంటే గాంధీ ఇర్విన్ ఒడంబిక లేదా ఢిల్లీ ఒడంబిక అంటారు. అయితే అక్కడ ఏం చేస్తారంటే సరే నేనైతే రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే వస్తాను, కానీ నాకైతే ఈ తీర్మానాలు కావాలి అని చెప్పి గాంధీజీ కొన్ని తీర్మానాలు చేస్తాడనమాట. ఆ తీర్మానాలు ఏంటంటే జైల్లో ఉన్న సత్యాగ్రహీలు ఉంటారు కదా, వాళ్ళనైతే విడుదల చేయాలి, అలానే జప్తు చేసిన సత్యాగ్రహీల ఆస్తులు ఉంటాయి కదా, సో వాటిని కూడా తిరిగి ఇచ్చేయాలి, అలానే ఉప్పు తయారీపై ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయాలి, మద్యపానాలపై కూడా ఆంక్షలు అయితే విధించాలని చెప్పి చెప్తాడు. అయితే ఇక్కడ ఇర్విన్ ఏం చేస్తాడంటే ఓకే చెప్తాడు. అలానే ఇర్విన్ అయితే ఒక 2 డిమాండ్లు పెడతాడనమాట. అవేంటంటే ఈ ఉద్యమాన్ని ఆపేయాలి, అలానే రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే హాజరు కావాలని చెప్తాడు. అయితే గాంధీజీ అయితే ఓకే చెప్తాడనమాట. ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే రావడానికి అయితే ఓకే చెప్తాడు. ఇలా జరిగిన ఒప్పందం ఉంది కదా, సో దానినే గాంధీ ఇర్విన్ ఒడంబిక లేదా ఢిల్లీ ఒడంబిక అంటారు. సో అది ఎప్పుడు జరిగిందంటే మనకి 1931 మార్చి 5 డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. గాంధీజీ తీర్మానాలు ఉన్నాయి కదా, సో ఆ తీర్మానాల్ని ఇక్కడ కరాచీ సమావేశం జరుగుతుంది అనమాట 1931లో కరాచీలో జరుగుతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జరిగినప్పుడు ఇక్కడ అధ్యక్షుడు ఎవరు ఉంటారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటారు.
సో ఇక్కడ కమిటీలో గాంధీజీ తీర్మానాలను అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అయితే అప్పుడు ఐఎన్సీ అయితే ఆమోదించడం అయితే జరుగుతుందనమాట. దీనితో అయితే ఏం జరుగుతుందంటే భగత్ సింగ్, రాయగురు అలానే సుఖదేవ్ ఉంటారు కదా, వాళ్ళనైతే ఇదే టైంలో 1931 మార్చ్ 23 అప్పుడైతే మనకి వీళ్ళకైతే మరణశిక్ష అయితే విధించడం జరుగుతుంది. అయితే గాంధీజీ ఏం చేస్తాడంటే వీటితో ఈ తీర్మానాలతో పాటుగా ఈ శ్రద్ధాంజలి తీర్మానాన్ని కూడా ఐఎన్సీలో ఆమోదించాలని చెప్తారనమాట. సో దీన్ని కూడా ఆమోదించడం అయితే జరుగుతుంది. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే గాంధీజీ అయితే హాజరు కావడం జరుగుతుంది. కాకపోతే ఆ రెండో రౌండ్ టేబుల్ సమావేశాన్ని అయితే గాంధీజీ అయితే వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే ఆ మీటింగ్లో అయితే దళితులకు ప్రత్యేక నియోజకవర్గం కావాలని చెప్పి మాట్లాడతారు. సో అదైతే గాంధీజీకి నచ్చక గాంధీజీ అయితే ఆ రెండో రౌండ్ టేబుల్ సమావేశాన్ని అయితే వ్యతిరేకించడం అయితే జరుగుతుంది. అయితే దాని తర్వాత 1932 జాన్ 4th మళ్ళీ ఈ ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేశాక మళ్ళీ గాంధీజీని అయితే మళ్ళీ ఎర్రవాడ్ జైలుకి అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే మనకి 1931 మార్చ్ 5th మనకి ఢిల్లీ ఒడంబిక అప్పుడు జరిగింది కదా. సో అప్పుడు మనకి ఎవరున్నారు, వైస్రాయ్ మనకి ఇర్విన్ ఉన్నారు. అయితే రెండో రౌండ్ టేబుల్ సమావేశం జరిగాక ఎవరున్నారంటే మనకి వెల్లింగ్టన్ అయితే ఉంటారనమాట. సో మనకి గాంధీజీకి ఇర్విన్కి అయితే మనకి ఒప్పందం జరిగింది, అక్కడ ఏమేమి తీర్మానాలు చేసుకుని ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అయితే ఈ వెల్లింగ్టన్ అయితే ఏం పట్టించుకోకుండా ఇంకా వేరే చట్టాలను అయితే తీసుకొస్తాడనమాట. అలా తీసుకొచ్చాక ఏం జరుగుతుందంటే ఇక్కడ బ్రిటిష్ ప్రధాని ఉన్నారు కదా మనకి. సో రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేస్తారంటే మనకి దళితులకి ఇక్కడ మనం రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగినప్పుడు దళితులకి ప్రత్యేక నియోజకవర్గం కావాలి అని చెప్పి ఇలా మాట్లాడారు కదా. సో ఇక్కడ రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేస్తారంటే దళితులకి ప్రత్యేక నియోజకవర్గం ప్రకటిస్తాడనమాట. అంటే కమ్యూనల్ అవార్డే ఇస్తాడనమాట 16th ఆగస్టు 1932లో ఇచ్చినప్పుడు దీనికి నిరసనగా ఇక్కడ గాంధీజీకి నచ్చదనమాట. నచ్చక దీనికి నిరసనగా ఏం చేస్తాడంటే గాంధీజీ జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష అయితే చేస్తాడు. అయితే దీనికి నిరసన గాంధీజీ చేస్తాడు నచ్చక. కాకపోతే అంబేద్కర్ అయితే ఇది రావాలనే అంటాడు అనమాట. దాని తర్వాత గాంధీజీకి అలాగే అంబేద్కర్కి మధ్యలో విభేదాలు ఏమైనా వస్తాయేమో అని చెప్పి మదన్ మోహన్ మాలవీయ అలాగే సి రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్, నెక్స్ట్ ఎంసి రాజా ఏం చేస్తారని చెప్తే ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేస్తారు, వీళ్ళందరూ కలిసి నలుగురు కలిసి అంబేద్కర్ని అయితే గాంధీజీ దగ్గరికి తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ మనకి ఆగస్టు ఇక్కడ మనకి ఇచ్చారు కదా. సో దాన్ని అయితే కమ్యూనల్ అవార్డు ఉంది కదా. సో ఆ కమ్యూనల్ అవార్డుని అయితే ఇక్కడ ఇది కరెక్టే అని చెప్పి గాంధీజీకి చెప్తాడనమాట. కాకపోతే గాంధీజీ అలా కాదు అని చెప్పి దాని గురించి అయితే వివరించడం అయితే జరుగుతుంది. జరిగాక అక్కడ గాంధీజీ ఏం చెప్తారంటే దళితులకి 71 నియోజకవర్గాలకు బదులుగా 148 ఉమ్మడి నియోజకవర్గాలు అయితే కేటాయిస్తాం అని అయితే చెప్తాడు. దాంతో తర్వాత ఇక్కడ కమ్యూనల్ అవార్డుని అయితే గాంధీజీ వదిలేస్తాడనమాట. అంటే ఒకవేళ కమ్యూనల్ అవార్డు ఇస్తే ఇక్కడ దళితులు ఇట్లా సపరేట్గా ఉంటారు, సో వాళ్ళకి మధ్యనే ప్రజలకి విభేదాలు వస్తాయని చెప్పి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట గాంధీజీ అంబేద్కర్కి. సో దానివల్ల ఏం చేస్తారంటే ఓకే అని చెప్పి ఈ కమ్యూనల్ అవార్డుని అయితే వదిలేయడం జరుగుతుంది. ఇలా గాంధీజీ కన్నా అంబేద్కర్కి మధ్యలో జరిగిన ఒప్పందం ఉంటుంది కదా. సో ఆ ఒప్పందాన్ని పూనా ఒడంబిక అంటారు. అది ఎప్పుడు జరిగింది అని అంటే మనకి సెప్టెంబర్ 24, 1932లో అయితే మనకి జరిగింది. సో దాని తర్వాత మనకి 1933 మేలో అయితే మనకి ఈ ఉద్యమాన్ని అయితే తాత్కాలికంగా అయితే ఆపేస్తారు. దాని తర్వాత 1934లో మేలో అయితే అధికారంగా అయితే ఐఎన్సీ అధికారంగా అయితే మనకి ఈ ఉద్యమాన్ని అయితే ఆపివేయడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత అయితే గాంధీజీ ఐఎన్సీకి అయితే రాజీనామా అయితే చేస్తారనమాట. ఇది శాసనోల్లంఘన ఉద్యమం గురించి అయితే పూర్తి వివరాలన్నమాట. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి 1942 ఆగస్టు 8 రోజు అయితే ఈ ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. అలాగే ఎప్పుడు ఎండ్ అయిందంటే 1942 డిసెంబర్లో అయితే ఎండ్ అవ్వడం అయితే జరిగింది. సో ఎగ్జామ్లో అయితే మనకి అంటే చిన్న ఎగ్జామ్స్ ఉన్నప్పుడైతే మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అలానే ఎప్పుడు ఎండ్ అయింది అలాగే ఆ ఉద్యమంకి ఇంకా ఏం నేమ్స్ ఉన్నాయని చెప్పేసి అయితే అడుగుతాడు. అలాగే వరుస క్రమంలో గుర్తించడానికి కూడా అడుగుతాడు. అంటే ఉద్యమం ఫస్ట్ ఏ ఉద్యమం జరిగింది, నెక్స్ట్ ఏ ఉద్యమం జరిగిందని కూడా అడుగుతాడనమాట. సో ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి ఇంకొక వేరే నేమ్స్ ఏమంటారంటే ఏమని పిలిచేవాళ్ళంటే భారత్ చోడో ఉద్యమం, అలానే ఆగస్టు ఉద్యమం, ఆగస్టు క్రాంతి ఉద్యమం, నెక్స్ట్ 1942 తిరుగుబాటు అనమాట. సో ఇవన్నీ ఉద్యమాలు ఉన్నాయి, అలానే ఇది తిరుగుబాటు ఉంది కదా. సో ఉద్యమంకి తిరుగుబాటుకి
డిఫరెన్స్ ఏంటంటే, ఉద్యమం అంటే ఏంటంటే, మనకి ఒక లీడర్ కానీ, ఒక ప్రణాళిక, ఒక విధి విధానాలైతే ఈ ఉద్యమం అంటే మాత్రం ఉంటాయనమాట. అంటే ఉద్యమాన్ని ఎవరినైనా ఒక లీడర్‌ని ఇలా నడిపిస్తారు గదా! సో, అప్పుడు మనకు ఒక ప్రణాళిక, విధి విధానాలనేది ఏర్పాటు చేస్తారు కదా! సో, ఇక్కడ తిరుగుబాటంటే మాత్రం ఇలా లీడర్ కానీ, ఇలా ప్రణాళిక, విధి విధానాలైతే ఏవి ఉండవనమాట. ఇది ఉద్యమానికి అలానే తిరుగుబాటుకి ఒక డిఫరెన్స్ అనమాట. అయితే ఈ ఉద్యమం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ ఉద్యమం తర్వాత మనకి భారతదేశంలో అయితే ఏ ఉద్యమం జరగలేదు. సో, ఈ ఉద్యమం అనమాట ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అనంటే, మనకి గాంధీజీ ఆధ్వర్యంలో అయితే జరిగింది. ఈ ఉద్యమం అసలు జరగడానికి రీజన్ ఏంటి అంటే మనకి, సో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతది గదా! సో జరిగినప్పుడు అంటే ఈ రెండో ప్రపంచ యుద్ధం జరిగిన వాటి వల్ల, వాటి పరిణామాల వల్ల అయితే మనకి ఈ క్విట్ ఇండియా ఉద్యమం అయితే ప్రారంభం అవ్వడానికైతే కారణమయ్యాయన్నమాట. అయితే మనకి ఇంకా ఏంటంటే కారణాలేంటంటే మనకి ఫస్టు జపాను దురాక్రమణ అనమాట. అలాగే ఈ క్రిప్స్ రాయబారం అనేది విఫలమైపోవడం అనమాట. అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల మద్దతును పొందడానికి ఏం చేస్తదంటే అప్పుడు బ్రిటిష్ ప్రధాని ఎవరంటే చర్చిల్ అంటే విన్‌స్టన్ చర్చిల్ అనమాట. బ్రిటన్ ప్రధాని. అతనేం చేస్తాడంటే క్రిప్స్‌ను రాయబారిగా పంపిస్తాడు. పంపించినప్పుడు అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకైతే మద్దతిస్తే భారతీయులు అతనేమని చెప్తాడంటే మీకు డామినల్ స్టేటస్ ఇస్తా, అలానే రాజ్యాంగ పరిస్థితిని ఏర్పాటు చేస్తా అని చెప్పి, ఇలా చేయమని చెప్పి అంటే రెండో ప్రపంచ యుద్ధంలో అయితే ఆంగ్లేయులకు సపోర్ట్ చేయండి అని చెప్పి అడుగుతారనమాట. అయితే అప్పుడు గాంధీజీ ఏం చేస్తాడంటే ఒక ప్రతిపాదన అంటాడనమాట. అదేంటంటే పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ ఏ క్రాష్డ్ బ్యాంక్ అని చెప్పి ఒక ప్రతిపాదననైతే అతను అంటాడు. అంటే అన్నాక అంటే ఈ సంఘటనని ఉద్దేశించి గాంధీజీ అయితే ఈ ప్రతిపాదననైతే చేయడం జరుగుతదనమాట. పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ ఏ క్రాష్ బ్యాంక్ అని. దాని తర్వాత ఏం చేస్తారంటే ఈ గాంధీజీ ఈ ఆగస్టు 8, 1942 రోజైతే బొంబాయిలో గవాలియాలో అయితే ఒక మీటింగ్ జరుగుతది. అప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ చేయాలని అనుకుంటారనమాట. అయితే గాంధీజీ అప్పుడు ఆ సమయంలో తను ఏమంటాడంటే ఏమని పిలుపునిస్తాడని అంటే గాంధీజీ డూ ఆర్ డై అంటే సాధించు లేదా మరణించు లేదా విజయము వీరస్వర్గం అనమాట దీని మీనింగ్. సో ఈ పిలుపునైతే ఇస్తాడనమాట. అయితే ఇలా ఇచ్చినాక నెక్స్ట్ డేనే గాంధీజీని అయితే అరెస్టు చేయడం అయితే జరుగుతుంది. ఆగస్టు 9 రోజు గాంధీజీని అగాఖాన్ ప్యాలెస్లో అయితే బంధిస్తారనమాట. ఇలా బంధించారని చెప్పి ఎవరికి తెలియదు. అయితే అలా బంధించిన తర్వాత ఈ నాయకులంతా మనకి ఏమంటారు జైలుకి వెళ్ళిపోతారు కదా! ఆ టైంలో ఈ ప్రముఖ నాయకులంతా అరెస్ట్ అవ్వడం వల్ల ఈ క్విట్ ఇండియా ఉద్యమానికైతే నాయకత్వం వహించిన మహిళ ఎవరు అనంటే మనకి అరుణ అసఫ్ అలీ అనమాట. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. సో మనకి ఎగ్జామ్ పాయింటర్స్‌లో అడుగుతారనమాట. ఎవరు ఆ మహిళ అని చెప్పి. అరుణ అసఫ్ అలీ అనమాట. అయితే మనకి క్విట్ ఇండియా ఉద్యమంలో ఇంకా కొంతమంది మహిళల నాయకులైతే మనకి పాల్గొనడం జరిగింది కదా! సో వారి గురించి కూడా చూద్దాం. సో ఫస్ట్ అరుణ అసఫ్ అలీ అనమాట. అయితే ఈమె ఇంక్విలాబ్ అనే పత్రికను కూడా స్థాపించింది. అలానే ఈమె తొలి మహిళా మేయర్. అలాగే ఈ క్విట్ ఇండియా ఉద్యమాల్లో నాయకిగా అయితే ఈమె అరుణ అసఫ్ అలీ అయితే పిలవడం అయితే జరిగిందనమాట ఈమెని. అలాగే ఉషా మెహతా. ఉషా మెహతా వచ్చేసి రహస్య రేడియోని అయితే స్థాపించి ఈ ఉద్యమం గురించి అయితే ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా చేసింది. అలాగే రాజ్ కుమార్ అమృత్ కౌర్, మాతంగిని హజ్రా, అలానే కనకలత బారువా. అయితే వీళ్ళతో పాటు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అలాగే స్టూడెంట్స్ కూడా ఈ ఉద్యమం చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో రామ్ మనోహర్ లోహియా అతను కూడా ఇక్కడ రహస్య రేడియోని అయితే స్థాపించడం జరిగింది. అలానే జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్రదేవ్, అలాగే మదన్ మోహన్ మాలవీయ. అయితే స్టూడెంట్స్ ఇందులో పాల్గొన్నారని చెప్పాం కదా! అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి అయితే మనకి విద్యార్థులైతే ఇక్కడ కొన్ని నినాదాలు అయితే చేశారనమాట. ధానా జలాదో అంటే పోలీస్ స్టేషన్‌ని దగ్ధం చేయండి. అలానే స్టేషన్ ఫోటో ఆగ్రేజీ బాగ్ గయా అంటే స్టేషన్‌లను కూడా ధ్వంసం చేయండి అని చెప్పి ఇలా నినాదాలు అయితే చేయడం జరిగిందనమాట. అలాగే ఈ ఉద్యమాన్ని అయితే కొందరైతే వ్యతిరేకించడం జరిగింది. అది ఎవరు అంటే ఏంటి అనంటే ముస్లిం లీగ్, అలానే హిందూ మహాసభలు, కమ్యూనిస్టు పార్టీ, అలానే రాష్ట్రీయ స్వయం సేవా సంఘం. ఈ పార్టీలు అయితే మనకి ఈ ఉద్యమాన్ని అయితే వ్యతిరేకించడం జరిగింది. అయితే ఈ ఉద్యమం అనమాట ఇలా అందరూ ఎక్కడికక్కడ బ్రిటిష్ నాయకులందరినీ బ్రిటిష్ ప్రభుత్వం మొత్తం నాయకులందరినీ అరెస్ట్ చేసింది కదా! దానివల్ల ఈ ఉద్యమానికైతే నాయకులు లేని ఉద్యమం అయితే అని అన్నారనమాట. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాం కదా! 1940 మనకి తిరుగుబాటు అని. సో అలా అనమాట.
అయితే 1943లో గాంధీజీ అనమాట జైల్లోనే 3 వారాలైతే నిరాహార దీక్ష అయితే చేస్తాడు. కాకపోతే ప్రభుత్వం అయితే ఏం పట్టించుకోదనమాట. ఆ టైంలో 1944లో అయితే మనకి ఫిబ్రవరిలో అయితే గాంధీజీ భార్య కస్తూరిబా కూడా మరణిస్తారు. అయితే దాని తర్వాత మరణించిన తర్వాత గాంధీజీ ఆరోగ్యం అయితే కొంచెం క్షీణించడం అయితే జరుగుతది. అయితే దాని తర్వాత వీళ్ళందరూ చర్చలు జరుపుకొని గాంధీజీని అయితే జైలు నుంచి విడుదల చేయాలని చెప్పి అనుకుంటారనమాట. అనుకోని 1944లో మే 6థ్ రోజైతే గాంధీజీని అయితే జైలు నుంచి విడుదల చేస్తారు. అప్పటికే ఈ ఉద్యమం అయితే చాలా క్షీణించుంటది. సో, ఈ ఉద్యమం అయితే ఇక్కడితో అయితే ఆగిపోవడం జరుగుతదనమాట. ఈ ఉద్యమంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమడుగుతారంటే, మనకి ఎవరు ఆ ఉద్యమాన్ని నడిపించింది ఇక్కడ? అది ఎవరు స్టార్ట్ చేశారు? అలాగే ఆ ఉద్యమంలో అరెస్ట్ అయిన సందర్భంలో ఏ ఏ మహిళ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది అని చెప్పి అడుగుతారనమాట. సో, ఇకైతే మోస్ట్ ఇంపార్టెంట్ అయితే అరుణ అసఫ్ అలీ అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలానే ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ఉద్యమం అంటే మనకి 1942 ఆగస్ట్ 8. అలానే ఎందుకు అంటే ఇక్కడ మనకి జపాన్ దురాక్రమణ అలానే ఇక్కడ మనకి క్రిప్స్ రాయబారం భారం విఫలం అవ్వడం ఇవైతే గుర్తుపెట్టుకోండి. సో, ఇది క్విట్ ఇండియా ఉద్యమం గురించైతే. సో, ఈ వీడియో గనకైతే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.